మనం ఒకసారి క్విక్గా నిన్న ఏమేమి చూసామో జస్ట్ అవుట్లైన్ లాగా చూద్దాం. మనము మెంటరింగ్ అనేటువంటి అంశం, గురుతత్వము లేకపోతే శిష్యులుగా తర్బీదు చేయటము, ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో దేవుని యొక్క శిష్యునిగా చేయటం, యేసుక్రీస్తు యొక్క శిష్యునిగా చేయటం, ఆ ప్రక్రియను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అన్నదానికి మనము ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అంతిమ ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్ మనం చూసాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను బోధించి అందరినీ శిష్యులుగా చేయండి అని అన్నాడు. శిష్యులుగా చేయటం అనేది మన బాధ్యత. ఎప్పుడైతే మనం ఇతరులను శిష్యులుగా చేస్తామో అప్పుడే మనము దేవుని యొక్క ప్రణాళికలో భాగస్వాములు అవుతాం. అప్పుడే దేవుని యొక్క ఉద్యమంలో దేవుని యొక్క ప్రేషిత ఆజ్ఞను నెరవేర్చినటువంటి వాళ్ళము అవుతూ ఉంటాం. సువార్త చెప్పి వదిలేయటం అనేది ఎంత భీకరమైందో మనం ఒకసారి ఆలోచించాం. పసికందను రోడ్డు మీద వదిలేస్తే ఏమవుతుందో అదేవిధంగా ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించి వారిని పట్టించుకోకుండా ఉంటే కూడా అలాగే అవుతుంది అని మనం నేర్చుకున్నాం. 2 కేస్ స్టడీస్ చూసాం. మొదట బర్నబా ఏ విధంగా పౌలు జీవితంలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించాడో, ఏ విధంగా ఇత్రో తన అల్లుడైనటువంటి మోషే జీవితంలో పాత్రను పోషించాడో మనము చూసాం. బర్నబా లేకపోతే సౌలు ఈ యొక్క ప్రపంచానికి పరిచయం అయి ఉండేటువంటి వాడు కాదు. బర్నబా లాంటి వ్యక్తి మనకి అవసరం పౌలుకి. అదేవిధంగా మనము ఒకరి జీవితానికి బర్నబా అవ్వాలి, మన జీవితానికి పౌలు లాంటి వాడు ఉండాలి. అది మనం నేర్చుకున్నటువంటి పాఠం. ఇత్రో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా ఒక మంచి సలహా ఇవ్వటంతో మోషే యొక్క జీవితం సంతోషం సమాధానంగా నడిచింది. ఆయన యొక్క ఎడారి ప్రయాణం అంతా కూడా సుఖవంతంగా జరగడానికి కారకుడయ్యాడు. వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ అనేది దాని నుంచే రావటం అనేది మనం చూసాం. కేస్ స్టడీస్ తర్వాత కాన్సెప్ట్ చూసాం. అసలు మెంటరింగ్ అంటే ఏంటి అనే దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఈ యొక్క కాన్సెప్ట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనము నేర్చుకున్నాం. ఈ యొక్క కాన్సెప్ట్లో దేవుని ప్రతిబింబిస్తున్నాం, దేవుణ్ణి మనం అనుకరిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకోవటం జరిగింది. ఈ యొక్క కాన్సెప్ట్లో కొత్త విశ్వాసాల్ని ప్రభు ఆత్మలో నడిచేటట్లు చేయటం, అది ఒక సంబంధం వారి యొక్క జీవితాన్ని మార్చటానికి అని మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞకు విధేయత చూపించడం అని నేర్చుకున్నాం. ప్రభువులో ఒక వ్యక్తిని పరిపక్వతలోకి నడిపించడం అని నేర్చుకున్నాం. ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని తెలుసుకోవటంలో మనం సహకరించడం అని నేర్చుకున్నాం. ఒక వ్యక్తి యొక్క శీలాన్ని క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చబడటానికి పరిశుద్ధాత్ముడితో కలిసి పరిచయం చేయటం అని మనం అర్థం చేసుకున్నాం. ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ఉన్నత స్థాయిలోకి నడిపించడమే ఈ యొక్క కాన్సెప్ట్ అని మనము నేర్చుకున్నాం. అయితే మనము ఎందుకు ఈ యొక్క మెంటరింగ్ చేయాలి? ఎందుకనంటే ఇది క్రైస్తవుల యొక్క జీవన శైలి కాబట్టి, ఇది దేవుని యొక్క ప్రేషిత ఆజ్ఞ కాబట్టి, ఇది యేసుక్రీస్తు యొక్క మాదిరి కాబట్టి, మనం యేసుక్రీస్తుని అనుకరించాలి కాబట్టి, దీనికి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది కాబట్టి, ఇది నాయకత్వపు సంక్షోభాన్ని పరిష్కరిస్తుంది కాబట్టి, అతి తక్కువ ఖర్చుతో అతి వేగవంతంగా సువార్త అందించవచ్చు కాబట్టి, ఈ కారణాలతో మనము ఈ యొక్క మెంటరింగ్ అనేది చేస్తాం. దీంట్లో కొన్ని జాగ్రత్తలు, ద కాషన్, మొదట కేస్ స్టడీస్, రెండోది కాన్సెప్ట్, మూడోది కాజ్, నాలుగోది ద కాషన్. దీంట్లో అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఊహకు మించినటువంటి కోరికలు ఉండటానికి వీల్లేదు. అన్ఫుల్ఫిల్డ్ ఎక్స్పెక్టేషన్స్, అనుకున్నది సాధ్యం కానప్పుడు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళటం అనేది జరగకూడదు. కొన్ని సందర్భాల్లో మెంటార్స్ ఫెయిల్ అవ్వచ్చు. అయితే దానితో మనం నీరు కారిపోకూడదు. వాళ్ళని మనం తిరిగి సరిచేయచ్చు. హ్యూ లాటిమర్, థామస్ బిల్నే యొక్క జీవితాన్ని అక్కడ మీకు పరిచయం చేయడం జరిగింది. ఎప్పుడు కూడా అన్లిమిటెడ్ కంట్రోల్ అనేది ఉండదు. అన్లిమిటెడ్ కంట్రోల్ ఉండేది దేవునికి మాత్రమే. పరిపూర్ణమైనటువంటి సమర్పణ ఉండేది జీవిత భాగస్వామికి మాత్రమే. ఎందుకని కొంతమంది మెంటార్స్గా ఉండడానికి ఇష్టపడరు? ఎందుకు అని అంటే, నేను సరిపోను అనుకుంటారు కాబట్టి, నన్ను ఎవరో అడగలేదు కాబట్టి, నాకు తెలియదు కాబట్టి, లేదా చివరిగా చెప్పాలంటే నాకు ప్రభు యొక్క భారము
లేదు కాబట్టి. ఇవి కాషన్. సో కేస్ స్టడీస్ మొదటిది, రెండోది కాన్సెప్ట్, మూడోది కాజ్, నాలుగోది కాషన్, ఐదోది కోర్స్. చివరిగా మనము ఈ యొక్క మెంటరింగ్ అనేది ఎలా చేయాలి అనే దాంట్లో ప్రాముఖ్యమైన కొన్ని స్టేట్మెంట్స్ వేసాం. మెంటరింగ్ ఈజ్ బీయింగ్ బిఫోర్ డూయింగ్. చెయ్యటానికి ముందే మనము జీవించడం అంటే ఏంటో చూపించాలి. మినిస్ట్రీ బిఫోర్ మెచ్యూరిటీ బిఫోర్ మినిస్ట్రీ. ముందు పరిపక్వత చెందాలి, ఆ తర్వాతే పరిచర్య చేయాలి. క్యారెక్టర్ బిఫోర్ కెరీర్. మనము మన యొక్క జీవిత ఆశయమునికి నెరవేర్చక ముందు, కెరీర్లోకి వెళ్ళకముందు మన యొక్క క్యారెక్టర్, మన యొక్క శీలము చాలా ప్రాముఖ్యమైనది అని మనము అర్థం చేసుకున్నాం. అయితే రెండు ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనము నేర్చుకున్నాం. ఒకటి ఇన్కార్నేషన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు, శరీరధారి అయినప్పుడు రెండు పనులు చేశాడు. ఒకటి, ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని పూర్తి చేశాడు, సిలువ మీద చనిపోయి మానవులకి రక్షణార్థంగా ఉండటం. అయితే ఇంకొకటి, దాన్ని మనం అనుకరించాలి. ఈ లోకంలో పవిత్రంగా జీవించడం అంటే ఏంటి? శిష్యుల్ని ఎంపిక చేసుకొని వాళ్ళని తదనంతరం పరిచర్య చేసేవాళ్ళగా ముందుగా సిద్ధపరచుకోవటం ఎలా చేశాడు అనే దాన్ని మనము ఇన్కార్నేషన్ అనే దాంట్లో మనం నేర్చుకున్నాం. ఆయన తండ్రి చిత్తానికి ఆయన స్వేచ్ఛాపూరితంగా తను తాను సమర్పించుకున్నాడు. మనము కూడా తండ్రి చిత్తానికి సమర్పించుకోవాలి. అది ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని. ఆయన తగ్గించుకున్నాడు. మూడోది, ఆయన ఎవరినైతే శిష్యులుగా చేయదలుచుకున్నాడో వారి స్థాయికి దిగి వాళ్ళకు ఒక వారధి నిర్మించుకున్నాడు. ఈ బిల్ట్ ఎ బ్రిడ్జ్. తర్వాత గ్రాస్ రూట్ లెవెల్కి, వాళ్ళ స్థాయికి దిగి ఆయన పనిచేయడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళ భాష నేర్చుకున్నాడు, వాళ్ళ యొక్క కోరికలు తెలుసుకున్నాడు. దీన్నే మనం కాంటెక్స్టలైజేషన్ అన్నాం. రెండోది ప్రాముఖ్యమైన పాఠం ఈ యొక్క కోర్సులో, మొదటిది ఇన్కార్నేషన్ అయితే రెండోది ఐడెంటిఫికేషన్. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఒకరిగా ఆయన జీవించాడు. ఒకే ఒక విషయంలో ఆయనకి మనకి తేడా ఉంది. ఆయన పాపము ఎన్నడూ చేయలేదు, ఆయనలో పాపము లేదు. దానికి తప్పించి అన్ని విషయాల్లో మనతో ఒకడిగా ఉన్నాడు అనే విషయం మనం నేర్చుకున్నాం. లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలతో ఆయన ఏ విధంగా కాంటెక్స్టలైజ్ చేసుకున్నాడు, ఏ విధంగా ఐడెంటిఫై చేసుకున్నాడు, తాను ఏడవటం ద్వారా ఏమి కమ్యూనికేట్ చేశాడు, ఆ విషయాన్ని మనము నేర్చుకున్నాం. కాబట్టి ఈ యొక్క ఐడెంటిఫికేషన్లో సాంఘిక, లేకపోతే కులపరమైన, లేకపోతే ఆర్థికపరమైన, మతపరమైన, భాషాపరమైనటువంటి అన్ని విధాలైనటువంటి ఆ యొక్క అవధులు దాటి వెళ్ళిపోవడానికి ఇష్టపడాలి. ఒకే ఒక ప్రాముఖ్యమైన విషయంలో ఐడెంటిఫికేషన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎథికల్, మారల్, స్పిరిచువల్ ఐడెంటిటీ విషయంలో ఏమన్నా తేడాలు వస్తాయంటే అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క స్పిరిచువల్ ఐడెంటిటీ దెబ్బకొట్టుద్ది, లేకపోతే ప్రజలు మన మీద చెడ్డగా ముద్ర వేస్తారు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం కాస్త జాగ్రత్త పడాలి, కాస్త ఆలోచించాలి. అయితే నిన్న ఒక ఆయన అడుగుతూ ఉన్నారు, అన్న ఈ ఐడెంటిఫికేషన్, ఇన్కార్నేషన్ అనేది కాస్త వివరిస్తే బాగుంటుందేమో అనేసి. అయితే మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా ప్యాషన్ అండ్ మోటివ్స్, ఉద్దేశాలు, కోరిక, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ఉద్దేశాలు, కోరికలు సరి అయినప్పుడు, దేవునితో సత్సంబంధం ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని చక్కటి రిజల్ట్స్ని ఇస్తాయి. అయితే నేను చెప్పాను కదా అని మీ యొక్క తప్పుడు ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దీన్ని ఉపయోగించకూడదు. మీకు బైబిల్లోంచి ఒక ఉదాహరణ చెప్తాను. అయితే జనరల్గా ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, ఏమండి హిందూ దేవాలయాలకి క్రైస్తవులు వెళ్ళొచ్చా అని అడిగారు అనుకోండి, నేను వెళ్ళకూడదు అని అంటే ఒక సమస్య అవుతుంది, వెళ్ళండి అంటే ఇంకొక సమస్య అవుతుంది. వెళ్ళకూడదు అన్నాను అనుకో, పౌలు భక్తుడు వెళ్ళాడు కదా, దానికి ఏం జవాబు చెప్తారు అంటారు. వెళ్ళండి అన్నాను అనుకోండి, అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్యాషన్ అండ్ పర్పస్, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్యాషన్ అన్నప్పుడు దేవునితో మనకు ఉండేటువంటి సంబంధం, ఏ పని అయితే చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నాం, మనకున్నటువంటి తపన, ఇదంతా కూడా ప్యాషన్ కింద వస్తే పర్పస్, మనం ఏ పని అయితే చేస్తున్నామో ఎందుకు చేస్తున్నాం. పౌలు భక్తుడు దేవాలయంలోకి ఎందుకు వెళ్ళాడు? దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతలను పూజ చేయడానికి వెళ్ళాడా?
లేకపోతే ఆయన ఎక్స్కర్షన్ టూర్ చేయడానికి వెళ్ళాడా? లేదు. చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు, వీరు ఎటువంటి దైవ భక్తి కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళకి దేవుడి గురించి ఉన్నటువంటి అవగాహన ఏంటి, ఎలాంటి దేవుళ్ళని కొలుస్తున్నారు, దానితో వీళ్ళకున్నటువంటి థియాలజీ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బ్రిడ్జ్గా తీసుకొని ఆయన నిజమైన దేవుణ్ణి ఆయన పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాడు. సో పర్పస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఉద్దేశము అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. యు మస్ట్ హ్యావ్ ద రైట్ ప్యాషన్. రైట్ ప్యాషన్ అంటే దేవునితో సత్సంబంధం కలిగి దేవుని యొక్క ఉద్దేశాలు మీ యొక్క జీవితంలో నెరవేర్చేటువంటి పర్పస్, ఈ రెండు ఉన్నప్పుడు ఆ యొక్క ఐడెంటిఫికేషన్, ఇన్కార్నేషన్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది. లేదనంటే కనుక ఇన్కార్నేషన్ పేరుతో, ఐడెంటిఫికేషన్ పేరుతో బార్లో కూర్చుంటానంటే ఎలా ఉంటుంది? నా ఫ్రెండ్తో పాటు నేను కూడా సినిమాకి వెళ్తాను అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్లో గెలిచిన వాళ్ళు అవ్వచ్చేమో, కానీ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వాళ్ళు అవుతారు, మిమ్మల్ని మీరు పాడు చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. అందుకే నేను జాగ్రత్త చెప్తున్నాను, మెంటరింగ్ ఈజ్ ఎ రిలేషనల్ కాన్సెప్ట్. అది సంబంధానికి సంబంధించింది. ఒకటి దేవునితో, రెండోది ఎవరినైతే నువ్వు శిష్యులుగా చేయదలుచుకున్నావో వారితో. ఈ రెండు సంబంధాలు చక్కగా ఉన్నప్పుడే మెంటరింగ్ అనేది సాధ్యమవుతుంది. ఇన్కార్నేషన్, ఐడెంటిఫికేషన్, ఈ రెండు ఉన్నప్పుడు ఇన్వాల్వ్మెంట్, వారి యొక్క జీవితంలో పూనుకోవడానికి, వారి యొక్క జీవితంలో వ్యవహరించడానికి అది దారితీస్తుంది. ఇక్కడ నుంచి నేను ఇంకొక 3 కాన్సెప్ట్స్ చెప్తాను. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ మనకున్న టైంలో 3 కాన్సెప్ట్స్ చెప్తాను. దాంట్లోనే చాలా విషయాలు ఇమర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తాను దేవుని కుమారుడైనప్పటికీ కూడా ఆయన యొక్క బోధలు చాలా అద్భుతంగా చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా, ఆయన ఎటువంటి జబ్బునైనా తొలగించగలిగేటువంటి సామర్థ్యత కలిగిన వాడైనప్పటికి కూడా ఆయన కొన్ని 100 మందిని శిష్యులుగా చేయాలని అనుకోలేదు. ఆయన పోనీ ఒక 50 మందినో లేకపోతే 150 మందినో శిష్యులుగా చేద్దాం అని అనుకోలేదు. ఆయన చాలా స్పెసిఫిక్గా 12 మందిని ఎంపిక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకు అని అంటే కనుక ఆయనకి తెలుసు, ఇంతమంది ద్వారానే పని అవుతుంది, ఇంతమందికే నేను సమయాన్ని కేటాయించగలను అనేది ఆయనకున్నటువంటి ఆలోచన. అంటే యేసయ్య ఇవ్వలేడు అని కాదు, తీసుకునే వాళ్ళలో అంత ఉండదు అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ నుంచి పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ఆ డిసైపుల్స్ ఫస్ట్, ఆ తర్వాతే సెర్మన్ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు బోధించటానికి ముందు శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఆయన తొలి బోధ లేకపోతే తొలి అద్భుత కార్యం, తొలి సూచక క్రియకు ముందే తన శిష్యులు చూడాలి అని ఆశపడ్డాడు. అందరూ కాకపోవచ్చు, కొంతమంది అయినా చూడటం మొదలుపెట్టారు. అంటే ఎవ్రీథింగ్ హీ వాంటెడ్ టు షో దెమ్, వాళ్ళకి చూపించాలి అని ఆశపడ్డాడు. కాబట్టి మొదట శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు, ఆ తర్వాత బోధించాడు. ఇది మన జీవితంలో జరగాలని ఈ విషయం మీకు చెప్పట్లేదు. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, శిష్యుల్ని ఎంపిక చేసుకోవటం అనేది ఎంత ప్రాముఖ్యమో దీంతో మనకి అర్థమవుతూ ఉంటుంది. యేసయ్య శిష్యుల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? ఆయన తనంతట తానే వందల మందిని, వేల మందికి సువార్తను బోధించవచ్చు కదా. బోధించాడు, వేల మందికే బోధించాడు. వేల మందే ఆయన యొక్క అద్భుత కార్యాలు చవిచూచారు. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచేటప్పటికి మిగిలింది 120 మంది మాత్రమే. ఆయనకి తెలుసు ఆ విధమైనటువంటి పరిచర్య చేస్తే అది నిలకడగా ఉండదు అని. అందుకనే ఆయన ఏం చేశాడంటే, హీ డిసైడెడ్ టు డెవలప్ ఇండివిజువల్స్ దట్ మల్టిట్యూడ్స్ విల్ ఫాలో. ఇది ప్రాముఖ్యమైన పాఠం. తాను కొంతమంది వ్యక్తుల్ని ఏర్పరచుకున్నాడు, ఆ వ్యక్తుల్ని అనేక మంది అనుకరించాలని. హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీచింగ్ మల్టిట్యూడ్స్ డైరెక్ట్గా అనేక మందిని రీచ్ అవ్వాలి అని ఆయన అనుకోలేదు. ఆయన అనుకున్నదల్లా ఒకటే, నేను వీళ్లతో ఎక్కువ గడుపుతాను, వీళ్ళు అనేక మందిని రీచ్ అవుతారు. అది ఆయన చేయదలుచుకున్నటువంటి పని. కాబట్టి మనము ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మొదలు పెట్టాలి. దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠాలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత,
ఎవరికైనా ఒకళ్ళకి అందిస్తే వాళ్ళు ఇంకొంతమందికి అందిస్తారు. ఆ యొక్క తత్వం మనకి ఉండాలి. మొదట శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు, ఆ తర్వాత పరిచయం చేశాడు. రెండోది, అనేక మందికి బోధించలేదు, అనేక మంది వెంబడించగలిగే శిష్యుల్ని ఆయన తరబీదు చేశాడు. మూడోది, మెంటరింగ్ అనేది ఎక్స్క్లూజివ్ ఫర్ ఎవ్రీ పర్సన్. అది టైలర్ మేడ్ అంటారు. నా షర్టు నాకే పడుతుంది, అదేవిధంగా నా కళ్ళద్దాలు నాకే సెట్ అవుతాయి. అదేవిధంగా మెంటరింగ్ అనేది వ్యక్తికి మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిత్వాన్ని బట్టి ఈ యొక్క శిష్యరికం అనేది నడుస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ప్రతి ఒక్కరితో కూడా ఒకే విధంగా ఆయన మాట్లాడలేదు. వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆయన మారిచేశాడు. అందుకనే మెంటరింగ్ అనే దాంట్లో నువ్వు కాపీ కొట్టి ఇదే చేస్తాను అంటే కాదు, ప్రిన్సిపల్స్, సూత్రాలు మాత్రం నువ్వు నేర్చుకోవాలి. దేవుని యొక్క సహాయంతో మనము దాన్ని చేయటానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇప్పటి నుంచి ప్రాక్టికల్గా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. హూమ్ వి షుడ్ చూస్ అండ్ హౌ. ఎవరిని ఎంపిక చేసుకోవాలి, ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎంతమందిని ఎంపిక చేసుకోవాలి, ఇది మనకుండేటువంటి ప్రశ్న. బాగా తెలివిగల వాళ్ళ, బాగా కలగలిగినటువంటి వాళ్ళ, బాగా డబ్బున్నటువంటి వాళ్ళ, లేకపోతే ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వాళ్ళమా, ఇది మనకుండేటువంటి ఆలోచనలు. ఈ లోకంలో 2 రకాలైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అంటారు. ఆ ఇన్స్టిట్యూట్లో చేరే వాళ్ళే ఒక స్థాయికి వచ్చిన వాళ్ళని చేర్చుకుంటారు. ఒక లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ పాయింట్ పెట్టుకుంటారు. 90% రావాలి, 95% రావాలి, అలాంటి వాళ్ళనే మేము చేర్చుకుంటాం అని చేర్చుకుంటూ ఉంటారు. అర్థమైందా? ఆ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ప్రీమియర్గానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చేర్చుకునేటువంటి వాళ్ళే అలాంటి వాళ్ళు. అయితే నేనేమంటాను తెలుసా, అసలు ఉన్నతమైనటువంటి పాఠశాల ఏదవుతుందంటే సామాన్యమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దగలిగితే అది గొప్ప పాఠశాల అవుతుంది. యేసయ్య ఆ పని చేశాడు. ఆయన సామాన్యుల్ని తీసుకొచ్చాడు, సామాన్యుల్ని తరబీదు చేశాడు, మహానుభావులుగా తీర్చిదిద్దాడు. మన విషయంలో కూడా అదే ఆలోచించాలి. అందుకనే అడుక్కునే వాళ్ళని, చదువు లేనటువంటి వాళ్ళని తెచ్చుకోమని నేను చెప్పట్లేదు. డోంట్ ట్రై టు బీ ఎక్స్ట్రీమ్, డోంట్ ట్రై టు గో ఇన్ టు ఎక్స్ట్రీమ్. ఒక విపరీత పరిస్థితుల్లోకి వెళ్ళదు. నేను 2 విపరీత స్థితులు ఎందుకు చెప్పాను అనంటే ఒక బ్యాలెన్స్ మీరు పొందుతారు అనేసి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎంపిక విషయంలో ఆయన తీసుకున్నటువంటి కొన్ని జాగ్రత్తలు మనం చూద్దాం. మొట్టమొదటిది, హీ ప్రేయిడ్ బిఫోర్ కాలింగ్. ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకోకముందు చాలా ఖచ్చితంగా ప్రార్థన చేశాడు. ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ ప్రేయర్, ఏదో ఒక 5 నిమిషాల ప్రార్థన కాదు. ఆయన ఖచ్చితంగా దీర్ఘమైనటువంటి ప్రార్థన చేశాడు. తండ్రితో ఏకత్వంలో గడిపాడు. ఆయన జరిగింది అది. తండ్రికి ఆయనకి మధ్యన సంభాషణ జరుగుండి, మాట్లాడుకొని ఉంటారు. ఎవరైతే బాగుంటుంది, ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాలి అని ఆయన అడిగారు. ఇది మీకు అంతా ఎలా తెలుసు అంటారేమో. లూకాసు వార్త 6వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఇలాంటి చదివేటప్పుడు మనం చాలాసార్లు బైబిల్ చదివేటప్పుడు మనం పవిత్ర భావంతో చదవాలి అనే ఉద్దేశంతో కనీస డీటెయిల్స్ కూడా మనం చూడటానికి ప్రయత్నం చేయం. కొన్ని సందర్భాల్లో మనం ఒక నవల్ చదివినట్లు చదవాలి, కొన్ని సందర్భాల్లో ఇమాజినేటివ్గా చదువుతూ ఉండాలి. ఇలాంటి నెరేటివ్స్ చదువుతున్నప్పుడు ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి అంటే కొండ దగ్గరికి వెళ్ళాడని కాదు, కొండ ఎక్కాడు అని అర్థం. కొండ ఎక్కడానికి సర్వసాధారణంగా ఒక చిన్న కొండ అయినా కూడా కొన్ని గంటలు పట్టుద్ది. అది జరిగేది కనీసం గంట అయినా పట్టుద్ది. ఆయన వెళ్ళటానికే గంట, రావటానికే గంట పట్టిందంటే కనీసం ఒక 4-5 గంటలు ఆయన పైన గడిపి ఉండాలి. ఒక పావు గంట కోసం అనే గంట ప్రయాణం ఎవడూ చేయడు. కాబట్టి హీ మైట్ హ్యావ్ టేకెన్ ఎ లాంగ్ టైం. పైగా అప్పుడు ఆయన ఒంటరివాడు, ఆయనకి ఎవరు లేరు డిస్టర్బ్ చేయడానికి. కాబట్టి ఆయన ఏకాంతంగా తండ్రితో గడిపాడు. ఉదయం అయినప్పుడు 13వ వచనం, ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, ఉదయం అయినప్పుడు అనేటువంటి మనం గమనించినట్లయితే దేవుని ప్రార్థించటందు రాత్రి గడిపాను. ద హోల్ నైట్ హీ హ్యాస్ స్పెంట్. రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపి తెల్లవారిన తర్వాత ఆయన కిందకు వచ్చి అప్పుడు ఆయన శిష్యుల్ని పిలవటం మొదలుపెట్టాడు. హీ డిడ్ ఇట్ ప్రేయర్ఫుల్లీ. ఆయన ప్రార్థనా పూరితంగా చేశాడు.
కాబట్టి మనం కూడా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని నేను ఈ వ్యక్తిని నేను డిసైపుల్ చేయాలి, ఈ వ్యక్తి మీద నేను సమయాన్ని వెచ్చించాలి, ఈ వ్యక్తి మీద నేను ఎక్కువ ఖర్చు పెట్టాలి. అంటే ఖర్చు అన్నప్పుడు నా ఉద్దేశంలో డబ్బులు అని కాదు, సమయం కానీ ఏదైనా సరే. ఈ విధంగా అనుకున్నప్పుడు యు నీడ్ టు ప్రే, ప్రార్థన చేయటం మనం అలవర్చుకోవాలి. ప్రభువా, ఈ వ్యక్తిని డిసైపుల్ చేయటం అనేది నువ్వు నాకు ఇస్తున్నటువంటి పనా, ఇంకెవరికైనా ఇస్తున్నావా అని దేవుణ్ణి అడగటం. పరిశుద్ధాత్ముడు మనల్ని గైడ్ చేస్తాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. అది మొదటి విషయం. సో హీ ప్రేయిడ్ బిఫోర్ కాలింగ్. రెండోది, హీ హ్యాడ్ ఎ పర్పస్ బిఫోర్ కాలింగ్. ఆయన ఖచ్చితంగా ఒక ఉద్దేశంతో వాళ్ళని పిలిచాడు. నేను ఏ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, డిపెండింగ్ ఆన్ ద పర్పస్ యూ ట్రై టు హ్యావ్ డిసైపుల్స్. డిపెండింగ్ ఆన్ ద పర్పస్. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. నేను మొన్న టిరెనస్ అనేటువంటి ఇన్స్టిట్యూట్లో నేను హెర్మెన్యూటిక్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ టీచ్ చేద్దాం అని అనుకున్నాను, ఒక 30 మందికి. అది నేను అనుకున్నటువంటి మాట. ఈ హెర్మెన్యూటిక్స్ అంటే దేవుని వాక్యాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి అనేది. దేవుని వాక్యాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి, ఎవరికి బోధించడం అవసరం, ఎవరికి నేర్పించడం అవసరం అనేది ముందు నేను ఆలోచించాను. వాట్ ఐ వాంట్ టు డూ, ఏం చేయదలుచుకున్నాను. దేవుని వాక్యాన్ని సరిగ్గా బోధించేటువంటి వాళ్ళని కొంతమందిని నేను తరబిది చేయాలి. ఎందుకని, తప్పుడు బోధలు చేసేవాళ్ళు చాలామంది వచ్చారు. ప్రతి ఒక్కడు ప్రశ్నించేవాడు అయిపోయాడు. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి వాళ్ళు అవసరం. ఈ యొక్క ఉద్దేశంతో నేను హెర్మెనెటిక్స్ టీచ్ చేద్దాం అనుకున్నాను. వెన్ మై పర్పస్ ఈజ్ క్లియర్, అప్పుడు నెక్స్ట్ నా యొక్క ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పీపుల్ చాలా ఈజీ అయిపోయింది. ఎలాగా, నేను కొన్ని గైడ్లైన్స్ పెట్టుకున్నాను. ఆల్రెడీ పాస్టర్స్గా ఉన్న వాళ్ళకి చెప్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా నేర్చుకున్న దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి వీలవుతుంది. రెండోది, ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళకి బోధిస్తే బాగుంటుంది. వాళ్ళు ఇది నేర్చుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని చక్కగా బోధించగలుగుతారు. మూడోది, యవ్వనస్తులు పర్టికులర్గా ఆలోచించినట్లయితే 40 ఏళ్ళు లోపున్న వాళ్ళకి బోధిస్తే బాగుంటుంది. ఎందుకని 40 ఏళ్ళు లోపులు అని పెట్టుకున్నాను. 40 ఏళ్ళు దాటిన తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవటం కష్టం అవుతుంది, పాత అలవాట్లు వదిలిపెట్టడం కష్టం అవుతుంది. వాళ్ళకి నేర్పించిన తర్వాత ఎక్కువ కాలం బతకపోవచ్చు. ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఆలోచించాను నేను. అంటే నేను ఇంకా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని కాదు, నేను అనుకున్న పర్పస్కి వాళ్ళు సెట్ కారు. అందుకని ఏజ్ లిమిట్ పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకోవటం బట్టి అప్పుడు ప్రార్థన చేశాను. నేను అడ్వర్టైజ్ చేయాలి అని అనుకోలేదు. ఎందుకనంటే దేవుడు తీసుకురావాలి వాళ్ళ దగ్గరికి అనేసి. చాలామంది ఎలా తెలుసుకున్నారు, కాంటాక్ట్ చేయటం మొదలుపెట్టారు. అప్పుడు ప్రార్థన చేశాను. నేను 30 మందిని తీసుకోవాలనుకున్నాను, అలాగే చేసుకోవటం వీలైంది. సో ఇట్ ఈస్ పర్పస్ దట్ ఈజ్ ఎసెన్షియల్. ఏం చేయదలుచుకున్నాం, ఎందుకు చేయదలుచుకున్నాం, ఇది ప్రాముఖ్యమైనది. పర్పస్ అనేది ప్రతి వ్యక్తికి మారిపోతుంది. నా సంఘము అభివృద్ధి చెందాలి, మా ఊరు ప్రభువు కోసం గెలవబడాలి. దీస్ ఆర్ ఆల్ పర్పసెస్. నాకు దేవుడు ఈ విద్యను నేర్పించాడు, దాన్ని నేను 10 మందికి నేర్పించాలి. దీస్ ఆర్ ఆల్ పర్పసెస్. సో యు నీడ్ టు హ్యావ్ అ పర్పస్. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక పర్పస్ ఉన్నది. ఆ పర్పస్ని ఈ విధంగా చెప్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 4:19 ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. పిలవంగానే చెప్పాడు, రండి నా వెంట వస్తే నేను మనుషులను పట్టి జాలర్లుగా చేస్తానని. దట్ వాజ్ హిస్ పర్పస్. అది ఆయన యొక్క ఉద్దేశం. మార్కు సువార్త 3వ ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. 13వ నుంచి 3:13 ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లు. దట్స్ హిస్ పర్పస్ నెంబర్ 1. వీళ్ళు నాతో ఉండాలి, నాతో ఉంటే కనుక నన్ను చూస్తారు, నాతో ఉంటే కనుక నన్ను అనుకరిస్తారు, నాతో ఉంటే కనుక నా దగ్గర నుంచి నేర్చుకుంటారు అనేది మొదటి విషయం. నాతో ఉండాలి అని. తర్వాత దయ్యములను వెళ్ళగొట్టి దయ్యములు వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హీ హ్యాడ్ ఎ క్లియర్ పర్పస్. ఆయన ఖచ్చితమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నది. మొదటిది, హీ ప్రేయిడ్ అండ్ దెన్ హీ చోస్. ప్రార్థన చేశాడు, ఆ తర్వాత ఎంపిక చేసుకున్నాడు. రెండోది, ఆయన ఒక ఉద్దేశాన్ని ముందుగా ఆలోచించాడు, ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఆయన మనుషుల్ని ఎంపిక చేసుకోవటం మొదలుపెట్టాడు. అయితే
ఒకవేళ యేసుప్రభు వారు ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళు యేసుప్రభు యొక్క ఉద్దేశాన్ని ఒక పక్కన, ఆయన ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళని ఇంకొక పక్కన పెట్టినట్లయితే, ఆధునిక ప్రపంచంలో ఆధునిక మేనేజరియల్ స్కిల్స్ అంటారు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ రెండు ఇచ్చామనుకోండి, ఏమండి ఇది పర్పస్, ఇది పీపుల్, ఈ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్తించడానికి ఈ యొక్క మనుషుల్ని ఏర్పరచుకున్నాడు, అది కరెక్టా అని ఒకవేళ చెప్పినట్లయితే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమండి ఈ యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశానికి ఆయన 12 మందిని ఎంపిక చేసుకున్నారు. వాళ్ళు రౌడీలు, వాళ్ళు సున్నితత్వం సున్నితత్వం లేనటువంటి వాళ్ళు, ఇన్సెన్సిటివ్, క్వారలింగ్, కోట్లాడుకునేటువంటి గుణం ఉన్నవాళ్ళు, ఎన్వియస్ అంటే ఎప్పుడు కూడా స్వలాభాన్ని కోరుకునేటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎందుకు ఏర్పరచుకున్నారు సార్? వాళ్ళు చాలా మట్టుకు సమాజంలో త్రోసివేయబడినటువంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నారు సార్? వాళ్ళకి సరిగ్గా చదువు లేదు చాలామందికి. యేసుప్రభు చెప్పేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ కూడా వాళ్ళకి అర్థం కాదే. మీకు కొంతమంది గురించి చెప్తామండి అంటారు వాళ్ళు. సీమోను ఉన్నాడనుకోండి, ఆయన ఉద్రేకపూరితంగా ఇన్స్టేబుల్ అంటే సమతుల్యత లేనటువంటి వాడు, ఇమోషనల్లీ అన్స్టేబుల్, వైలెంట్ టెంపర్, ఆయన చాలా క్షణికములోనే ఆ కోపాన్ని తెచ్చుకునేటువంటి తత్వం, ఆయన పనికిరాడండి. యోహాను, యాకోబు వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా సీట్లు కోరుకునేటువంటి వాళ్ళు, పవర్ మాంగర్స్, వాళ్ళు ఎక్కడ పనికి వస్తారండి దీనికి? థామస్ ప్రతి దాన్ని ప్రశ్నించేవాడే, అనుమానించేవాడు, వాడెక్కడ నేర్చుకుంటాడండి? సార్ ఒక మాట చెప్పంటారా? యేసుప్రభు వారు ఏర్పరచుకున్నటువంటి 12 మందిలో కాస్త గొప్ప కరెక్ట్గా సెట్ అయ్యేది ఒకటేనండి. ఎవరు సార్ అంటే ఒకే ఒక వ్యక్తి, చాలా సామర్థ్యత కలిగినటువంటి వాడు, బిజినెస్ మైండ్ ఉన్నటువంటి వాడు, అనుకున్నది సాధించాలి అనుకునేటువంటి వాడు, చాలా హైలీ మోటివేటెడ్ వ్యక్తి, తను అనుకున్న దానికి సమస్తాన్ని అప్పగించుకునేటువంటి వాడు ఒకడే సార్. ఎవరు అనంటే ఇస్కరియోతు యోధా అంటారు. యేసుప్రభు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఈ లోకరీత్యా మేనేజరియల్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి ఒకడే, ఇస్కరియోతు యోధా. కానీ మీకు తెలుసు ఆయన ఒక్కడే ఫెయిల్ అయిపోయాడు అనేసి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పరచుకున్నటువంటి 12 మందిలో ఒకడు ఫెయిల్ అవటం కూడా యేసయ్య మనకు నేర్పించేటువంటి పాఠమే. ఎందుకు నేర్పిస్తున్నాడో తెలుసా పాఠం? గుర్తుపెట్టుకోండి, గురు శిష్యుల మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క రిలేషన్షిప్లో ఫెయిల్యూర్ ఒకవేళ శిష్యుల్లో వచ్చినట్లయితే, ఆ ఫెయిల్యూర్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అయి ఉండొచ్చు, అయితే గురువు ఫెయిల్ అయి ఉండొచ్చు. కాబట్టి నువ్వు ఒక శిష్యుడిని తరబీదు చేస్తున్నప్పుడు ఒకవేళ శిష్యుల్లో ఫెయిల్యూర్ ఉన్నట్లయితే నిన్ను పరీక్షించుకోవటం తప్పేం లేదు. నేనేమన్నా పొరపాటు చేశానా? నేనేమన్నా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానా? నేనేమన్నా ఒత్తిడి పెట్టానా? ఇది మీరు అడగాల్సిందే, తప్పులేదు. అయితే ప్రతిసారి గురువే కారణం కావక్కర్లేదు. మీరన్నీ సరిగ్గానే చేసి ఉండొచ్చు, మీరన్నీ సరిగ్గానే బోధించి ఉండొచ్చు, అయితే వాడు సరిగ్గా నేర్చుకోలేదేమో, వాడు సరిగ్గా అనుకరించలేదేమో. యేసుప్రభు వారు 12 మందికి ఒకే విషయాన్ని బోధిస్తూ ఉన్నారు, అందుట్లో ఒకడు ఫెయిల్ అయ్యాడు. యేసుప్రభు వారు ఆ ఫెయిల్యూర్ని చూపించడంలో కూడా ఆయన మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. హలో, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నువ్వు చెప్పాల్సింది చెప్పు, నువ్వు చేయాల్సింది చెయ్యి. వాడు వినకపోతే ఆడి గురించి నేను చూసుకుంటాను, చెప్పకపోతే నీ గురించి నేను చూసుకుంటాను. ఏలియా వెళ్ళిపోయినప్పుడు ఎలీషా, అయ్యా నాకు 2 అంతల ఆత్మనివ్వు అన్నాడు. 2 అంతల ఆత్మ అని అంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసా? ఆయనకు 1 ఇచ్చావు కదా నాకు 2 అని. అది కాదు, యూదుల ఆచారంలో 2 అంతలు అని అంటే కనుక తదనంతరము అని అర్థం అన్నమాట. సక్సెసర్గా నేను చేయవాని. అదేవిధంగా జరిగేది. ఏలియా యొక్క సక్సెసర్ ఎలీషా అయ్యాడు. ఎలీషా యొక్క సక్సెసర్గా గెహాజీ అవ్వాలి. గెహాజీ అదే విధంగా పెరుగుతూ ఉన్నాడు. కానీ తనకున్నటువంటి స్వార్థ బుద్ధి, తనకున్నటువంటి గ్రీడినెస్, తనకున్నటువంటి ఆ ధనాపేక్ష తనని నాశనం చేసేసింది. కాబట్టి ఆ చైన్ని తెంపేసేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉండొచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, యేసు ప్రభు వారు ఎంపిక చేసుకున్నటువంటి ఈ 12 మంది నుంచి మనం నేర్చుకోగలిగేది ఏంటనంటే, మెంటరింగ్ యొక్క గొప్పతనం ఎక్కడ కనబడుతుందంటే, చూసింగ్ ద నార్మల్ పీపుల్ టు మేక్ దెమ్ అబ్నార్మల్. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకొని పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో, ప్రార్థనా శక్తితో నీకున్నటువంటి సమస్తాన్ని వెచ్చించడం బట్టి ఒక అసమానమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దటమే. ఇలాంటి గొప్ప కార్యాలు చరిత్రలో జరిగినాయి. అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పాలంటే నిక్కీ క్రూజ్ న్యూయార్క్ పట్టణంలో డాన్గా ఉంటున్నాడు.
అర్థమైందా? దావూద్ ఇబ్రహీం అని చెప్పాలి అతన్ని. అలాంటి వ్యక్తి ఒక మహాబోధకుడు అయ్యాడు, ఒక గొప్ప క్రైస్తవ ఉద్యమకారుడు అవ్వగలిగాడు. దానికి కారణం ఏంటి తెలుసా? బ్రూస్ విల్కిన్సన్ అనేటువంటి ఆయన తన మీద వెచ్చించినటువంటి సమయం. కాబట్టి దొంగల్ని గొప్పవాళ్ళుగా మార్చేయగలుగుతాం దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో, ఈ యొక్క మెంటరింగ్ ద్వారా. కాబట్టి అది మనము నేర్చుకున్న బద్దులమే ఉన్నాం. మొన్న ఈ మధ్యన చెప్పినటువంటి సాక్ష్యం, మన్కాయ్ అనేటువంటి ఆయన అక్వా అనేటువంటి జనజాతిలో వాళ్ళు భీకరమైనటువంటి ఆటవీకులు. అయితే వాళ్ళు సహా మారిపోవటం జరిగింది. వాళ్ళని సహా ప్రభు దగ్గరికి నడిపించడమే కాదు, వాళ్ళు ప్రభు ప్రేమని బోధించేటువంటి వాళ్ళగా చేయటం జరిగింది. కాబట్టి ఇప్పటికి మనం 2 పాయింట్లు నేర్చుకున్నాం. ఒకటి, హీ ప్రేయిడ్ బిఫోర్ కాలింగ్, ఆయన ప్రార్థన చేశాడు వాళ్ళని ఎంపిక చేసుకోకముందు. హీ హ్యాడ్ ఎ పర్పస్ బిఫోర్ కాలింగ్, ఆయన ఖచ్చితంగా ఒక ఉద్దేశాన్ని పెట్టుకున్నాడు వాళ్ళని పిలవకముందు. మూడోది, ఆయన ఎవరైతే పిలిచారో ఖచ్చితంగా ఒకటైతే పాజిటివ్ పాయింట్ చూడగలుగుతాం, దే రెస్పాండెడ్, వాళ్ళు అంగీకరించారు, వాళ్ళు విధేయత చూపించారు, రావడానికి ఇష్టపడ్డారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ పాజిటివ్ పాయింట్. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్న వాళ్ళని పిలవలేదు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు చెప్పాలి. ఈరోజు ఈ వాక్యం వినేటువంటి వాళ్ళలో ఎవరైనా ఖాళీగా ఉన్నట్లయితే, ఏ పని లేకుండా ఖాళీగా ఉండటం అంటే ఏంటి చెప్పమంటారా? మీరేం చేస్తున్నారండి అని అంటే, సమాధానం చెప్పడానికి ఏమీ లేకపోతే, సమాధానం చెప్పడానికి సంకోచించే పరిస్థితిలో ఉన్నట్లయితే నీకు పని పాటు లేదని అర్థం అనమాట. పని పాటు లేనటువంటి వ్యక్తిని ఎప్పుడు యేసయ్య పిలవడు. హీ వోంట్ కాల్, ఎప్పుడు పిలవడు. యూ మస్ట్ బీ ఇన్ ఎ సీరియస్ బిజినెస్. నువ్వు ఒక ఖచ్చితమైనటువంటి గురి, గమ్యం, బాధ్యత కలిగిన వ్యక్తిపై ఉండాలి. యూ మస్ట్ బీ. అది ఏదైనా అవనియండి. మోషే ఇత్రో యొక్క గొర్రెలను పెంచేవాడు, అప్పుడు పిలిచాడు దేవుడు. దావీదు గొర్రెలు పెంచేవాడు. సౌలు పోయినటువంటి గాడిదలను వెతకడానికి వెళ్ళినటువంటి వాడు. మత్తయి సుంకము తీసుకునేటువంటి వాడు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళంతా చేపలు పట్టుకునేటువంటి వాడు. దే ఆర్ ఇన్ ఎ జాబ్, వాళ్ళ యొక్క పనిలో ఉన్నారు. దే ఆర్ ఇన్ ఎ జాబ్. ఆ పనిలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ పని విడిచిపెట్టి రావటం అనేది మామూలు విషయం కాదు. దే రెస్పాండెడ్ బై జస్ట్ లీవింగ్ దేర్ నెట్స్, దేర్ జాబ్స్. వాళ్ళ యొక్క వృత్తిని వదిలేశారు, వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని వదిలేశారు. సో వాళ్ళల్లో వీ కెన్ సీ సమ్ పాజిటివ్ క్వాలిటీస్. వాళ్ళల్లో కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. అవి మనం ఎవరినైతే తరబీదు చేస్తున్నామో వాళ్ళల్లో మనం అలవర్చడానికి ప్రయత్నం చేయాలి. అవి ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మంచి శిష్యులు అవ్వగలుగుతారు. మొట్టమొదటి పాయింట్ ఏంటి తెలుసా? టీచబిలిటీ. నేర్చుకోవడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు, ఎవరైతే నేర్చుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళకి చెప్తాం. కొంతమంది నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, వాళ్ళకి నేను జవాబు చెప్పను. ఎందుకు చెప్పనో తెలుసా? వాళ్ళు ప్రశ్న అడిగేటప్పుడే ఒక మైండ్ సెట్ ఉంటుంది, నేర్చుకోవడానికి కాదు, నన్ను పరీక్షించడానికి చేసేవాళ్ళు ఉంటారు. అంతేకాదు వాళ్ళ దగ్గర ఒక జవాబు ఉంది, వెరిఫై చేసుకోవడానికి అడుగుతూ ఉంటారు. కొంతమంది ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవటం ఒక ప్రక్రియ, జీవితంలో అలవర్చుకోరు. అయితే ఈ శిష్యులు అలా కాదు. వాళ్ళకి తెలిసినంత మట్టుకు వాళ్ళు టీచబుల్, వాళ్ళు యథార్థంగా అంగీకరించడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు, గుండె లోతుల్లో ఉన్నదాన్ని చటుక్కన బయటికి పెట్టేసినటువంటి వాళ్ళు టీచబుల్. రెండోది సిన్సియర్, యథార్థంగా ఉన్నవాళ్ళు సిన్సియర్. మూడోది హంగ్రీ, ఆకలి వాళ్ళకు ఉన్నది, నేర్చుకోవాలి అనేటువంటి తాపత్రయం ఉన్నది. ఈ 3 గుణాలను బట్టి బహుశా యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళని ఎంపిక చేసుకున్నాడు ఏమో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఐడియా. దాన్ని బట్టి మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. బట్ మనము ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఎనీవన్ క్యాన్ బి ఏ క్యాండిడేట్ ఫర్ మెంటరింగ్. ఏ వ్యక్తినైనా మనము మెంటార్ చేయడానికి, మనము ఒక శిష్యునిగా తరబితి చేయడానికి యోగ్యులు అవుతూ ఉంటారు. ఓన్లీ థింగ్ ఏంటో తెలుసా? ప్రభు మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో కలిసి మనం పని చేయడానికి ఇష్టపడాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. తండ్రి చిత్తం జరగాలి. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం మీకు చెప్పాలి అని అనుకున్నాను. 3 జాగ్రత్తలు చెప్తాను చూడండి. ఒకటి, సేమ్ జెండర్నే మనం రీచ్ అవ్వడానికి చాలా సేఫ్. ఎందుకు అని అంటే మెంటరింగ్ ఈజ్ ఎ రిలేషన్షిప్ అని అన్నాను.
ఎందుకంటే శిష్యరికం అనేది ఒక సంబంధం అని అన్నాం. కాబట్టి ఆపోజిట్ జెండర్ అంటే స్త్రీలు పురుషులను, పురుషులు స్త్రీలను, ఒక విధంగా సేమ్ వయసులో ఉన్నవాళ్ళు లేకపోతే అదే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ మెంటరింగ్ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే మీ ఇద్దరి మధ్యన సమస్య లేకపోవచ్చు, మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి సమస్య కలగొచ్చు, లేదా బయట చూసే వాళ్ళకి సమస్య కలగొచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదేంటి సార్ 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి మాటలు చెప్తున్నారే అని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నైతికత్వం గురించి ఆలోచించినప్పుడు, స్పష్టత గురించి ఆలోచించినప్పుడు, మనం ఏ గుంపు గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ గుంపు యొక్క పరువు ఆలోచించుకున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవటం అనేది అస్సలు తప్పు కానే కాదు. సేమ్ జెండర్ వీలైనంత మటుకు అవాయిడ్ చేసేయాలి. ఒకవేళ సేమ్ జెండర్ వాళ్ళు నీ దగ్గర డిఫరెంట్ జెండర్ వాళ్ళని అవాయిడ్ చేసేయాలి. అంటే డిఫరెంట్ జెండర్ అయితే మీరు అబ్బాయి అనుకోండి, ఒక అమ్మాయి నీ దగ్గరకు వచ్చి నాకు యేసుప్రభు గురించి తెలుసుకోవాలని ఉంది అని అన్నప్పుడు బహుశా యూ కెన్ డూ లైక్ దిస్. తోసే అక్కర్లేదు, నీ సాక్ష్యం చెప్పిన తర్వాత ఒక మాట చెప్పు, ఏమన్నా తెలుసా, నేను ఒక సిస్టర్తో నీకు జోడీ ఇవ్వమంటావా, ఎందుకంటే మీ ఇద్దరు షేర్ చేసుకోవడం బాగుంటుంది, మీ ఇద్దరు మాట్లాడుకోవడం బాగుంటుంది. దట్స్ ఆల్వేస్ సేఫ్. నేను చాలా కేసులు చూశాను, వాళ్ళు శిష్యరికం అని మొదలు పెడతారు, నెమ్మదిగా రిలేషన్లోకి దారి తీస్తుంది, ఆ తర్వాత వాళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారు, తర్వాత విడిపోవడం మొదలు పెడతారు. దిస్ ఈజ్ హారిబుల్. అది మన జీవితాల్లో జరగకూడదు. అందుకనే ఇట్స్ ఆల్వేస్ సేఫ్ టు బీ ఇన్ ద సేమ్ జెండర్. రెండోది, సేమ్ స్పియర్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. సేమ్ స్పియర్ అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటి చెప్పమంటారా, మీ యొక్క ఇంటలెక్చువల్ లెవెల్ అవ్వచ్చు, ట్రేడ్ లెవెల్ అవ్వచ్చు, లేకపోతే మీకున్నటువంటి జియోగ్రాఫికల్ లెవెల్ అవ్వచ్చు, అది సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే మారినప్పుడు పద్ధతులు మారుతాయి, లేకపోతే అవగాహనలు మారుతాయి, పదాల యొక్క అర్థాలు మారుతూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సేమ్ స్పియర్ అయితే కనుక చాలా మంచిది. సేమ్ స్పియర్ అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటి చెప్పమంటారా, మీరు 10th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు అనుకోండి, నేను ఎంటెక్ చదివేవాడిని మెంటార్ చేస్తాను అని ప్రయత్నం చేయొద్దు. చాలా రేర్ కేసెస్లో జరగచ్చు, నేను కాదనట్లేదు, చరిత్రలో అలా జరిగినాయి 1-2, బట్ దే ఆర్ వెరీ రేర్ కేసెస్. రెగ్యులర్ బేసిస్లో అయినట్లయితే కనుక నువ్వు 10th క్లాస్ అనుకో, 10th క్లాస్ లెవెల్, మహా అయితే ఇంటర్మీడియట్ లెవెల్, అంతకంటే తక్కువ లెవెల్ చూసుకోవడం మంచిది. నువ్వు ఎంటెక్ లెవెల్ అనుకోండి, నీ లెవెల్లో ఉన్న వాళ్ళని రీచ్ అవ్వడం మంచిది. ఎంటెక్ 10th వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదా అంటే, 10th వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందుకని సేమ్ స్పియర్ అంటున్నాను. నువ్వు అంత చదువుకొని చచ్చావు కదా, కాబట్టి ఆ స్థాయిలోకి వెళ్ళటం మంచిది. నువ్వు ఆ స్థాయికి ఎదిగావు కదా, ఆ స్థాయి వాళ్ళని రీచ్ అవ్వటం మంచిది. నేను సైంటిస్ట్ అయ్యా, ఒక వ్యక్తి సైంటిస్ట్ అయ్యాడు అనుకోండి, సైంటిస్టుని రీచ్ అవ్వటం మంచిది. ఎందుకంటే మామూలు వ్యక్తి సైంటిస్ట్ని రీచ్ అవ్వలేడు. కాబట్టి నువ్వు ఒక అథ్లెటిక్స్ దీంట్లో స్పియర్లో ఉన్నావు అనుకో, తోటి అథ్లెటిక్స్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయి. సో స్పియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ జెండర్, సేమ్ స్పియర్, తర్వాత సేమ్ లెవెల్ ఆఫ్ ఇంటలెక్చువాలిటీ, సేమ్ అంటే ఏ స్థాయి యొక్క ఇంటలెక్చువాలిటీ ఉందో ఆ ఇంటలెక్చువాలిటీ లెవెల్లోకి వెళ్తూ ఉంటే కనుక చాలా బాగుంటుంది. 3 పదాలు మీకు చెప్తాను చూడండి ఈ యొక్క మెంటరింగ్ సెలక్షన్ విషయంలో. ఒకటి, ఇంటెన్షనల్, ఉద్దేశపూరితం అయి ఉండాలి. నువ్వు ఒక వ్యక్తిని దగ్గరికి తీసుకున్నావంటే యూ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఇంటెన్షన్. ఈ వ్యక్తిని ఈ స్థాయికి తీసుకెళ్ళాలి, ఈ వ్యక్తి ఉపయోగపడేవాడు అవ్వాలి, ఈ వ్యక్తి దేవుని సామ్రాజ్యంలో ఒక పొదునైనటువంటి వ్యక్తిగా మారాలి. యూ హ్యావ్ ఏ క్లియర్ కట్ ఇంటెన్షన్. తర్వాత ఇట్స్ ఇండివిజువల్. నీకు ఒకవేళ ముగ్గురిని నువ్వు డిసైపుల్ చేయదలుచుకుంటే ముగ్గురిని వేరువేరుగా చూడు. ఒకే స్థాయిలో ముగ్గురిని చూడటానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ముగ్గురు ఒకేసారి చేరుండకపోవచ్చు, ముగ్గురిది ఒకే లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువాలిటీ లేకపోవచ్చు, ముగ్గురికి ఒకే లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉండకపోవచ్చు, ముగ్గురికి ఒకే లెవెల్ ఆఫ్ యాక్సెప్టబిలిటీ లేకపోవచ్చు. సో యూ నీడ్ టు టేక్ ఎవ్రీ ఇండివిజువల్ సెపరేట్లీ. ఇది రెండోది, ఇంటెన్షనల్, ఇండివిజువల్. మూడోది, ఇన్స్పైర్డ్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యూ మస్ట్ బి ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యూ మస్ట్ బి ఇన్స్పైర్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ మస్ట్ బి ఇన్స్పైర్డ్ బై ద ప్రేయర్స్. నువ్వు చేసేటువంటి ప్రార్థనలు, నిన్ను నడిపించేటువంటి పరిశుద్ధాత్ముడు, నువ్వు ధ్యానం చేసేటువంటి వాక్యం, అది నిన్ను ఈ యొక్క మెంటరింగ్లోకి ప్రోత్సహించేదిగా ఉండాలి. సో విత్ దిస్ వీ హ్యావ్ కంక్లూడెడ్ 1 పాయింట్, ప్రాముఖ్యమైనది సెలక్షన్. ఇప్పుడు రెండో పాయింట్లోకి వద్దాం. వన్స్ యూ హ్యావ్ సెలెక్టెడ్,
వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ టు వర్క్ ఆన్ దెమ్, యూ స్టార్ట్ వర్కింగ్ విత్ దెమ్. వాళ్ళతో కలిసి పనిచేయడం మొదలు పెడతావు. వర్కింగ్ విత్ దెమ్ అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటి తెలుసా? వాళ్ళలో దేవుని యొక్క ప్రక్రియ జరగాలి అని నువ్వు ఆశిస్తున్నావు. దేవుని యొక్క ఆత్మకార్యము జరగాలి అని ఆశిస్తున్నావు. ఇది జరగాలి అని అంటే కనుక వాళ్ళతో అసోసియేట్ అవ్వాలి, వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడాలి. అసోసియేషన్ అన్నది రకరకాలుగా జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఫిజికల్గా అసోసియేషన్ ఉండొచ్చు. ఇప్పుడున్నటువంటి ప్రపంచ పరిస్థితుల్లో అసోసియేషన్ ఫిజికల్గా లేకపోవచ్చు. ఇట్ క్యాన్ బి వర్చువల్. ఈరోజు నేను మీకు బోధిస్తున్నాను, ఇది వర్చువల్ లెవెల్లో జరుగుతుంది. ఒక స్క్రీన్ ఉంది మీ ముందు, నేను మీతో నా యొక్క హృదయాన్ని విప్పి మీకు షేర్ చేస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ వర్చువల్ షేరింగ్. కాబట్టి అసోసియేషన్ అనేది ఫిజికల్ ఉండొచ్చు, వర్చువల్ ఉండొచ్చు. ఒకవేళ కొంతమందికి వర్చువల్ కుదరకపోవచ్చు, ఇట్ క్యాన్ బి టెక్స్చువల్. అంటే ఏంటి? చాటింగ్ ద్వారా కూడా చేయొచ్చు. నేను సిబిఎన్ వాళ్ళ టిప్రీ టీవీ అనేటువంటి ఒక వ్యవస్థకు 6 సంవత్సరాలు పనిచేశాను. అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్లకు యేసుప్రభు గురించి భారతీయ కోణంలో చెప్పాలి, అమెరికాలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భావంలో చెప్పాలి. ఆ విధంగా మిళితం చేసి చెప్పడానికని ఒక ఛానల్ స్టార్ట్ చేశారు. నేను నా భార్య కలిసి రోజు కొన్ని వందల మందితో చాట్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలామంది ప్రభుని అంగీకరించారు, చాలామంది పరిచర్యలోకి రావటం జరిగింది. చాలా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నారు, ప్రభువులో ఎదగడం జరిగింది. వాళ్ళలో చాలామంది పేర్లు కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఆ చాట్ రూమ్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లతో వచ్చేవాళ్ళు. చాలామంది ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పేవాళ్ళు, ఏమండి నా అసలు పేరు ఇది, నేను మీకు నా అసలు పేరు చెప్పలేదని. ఐ డోంట్ నో దేర్ నేమ్. వాళ్ళ పేర్లు తెలీదు. ఐ ఓన్లీ నో వాట్ ఈస్ దర్ ప్రాబ్లం. వాళ్ళ సమస్య ఏంటో తెలుసు. అంతే. ప్రార్థన చేశాను, ప్రభు ఆత్మ మీద ఆధారపడ్డాను, వాళ్ళ సమస్యను టార్గెట్ చేసి వాళ్ళకి సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాను. వాళ్ళతో కలిసి కొంతకాలం చాట్ చేయటంతో వాళ్ళ గురించి ఇంకెక్కువ తెలుసుకున్నాను. అండ్ వాళ్ళు చాలామంది సమస్యలోంచి బయటకు వచ్చారు, ప్రభు దగ్గరికి రావటం జరిగింది. సో కాబట్టి అసోసియేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మన సెలక్షన్ నుంచి సెకండ్ కాన్సెప్ట్లోకి వచ్చాం, అసోసియేషన్. యేసుక్రీస్తు ప్రభువారు అసోసియేషన్ అనే విషయంలోకి వచ్చినప్పుడు ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అని అంటే కనుక, మెంటరింగ్ ఈజ్ బేసికలీ ఎ కాల్ టు రిలేషన్షిప్. మెంటరింగ్ ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ వ్యక్తితో మనం ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, ఆ వ్యక్తిని మనము దగ్గరికి తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు రండి అని పిలిచాడు, కమ్ అనేటువంటి మాట చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు మోషేని పిలిచేటప్పుడు, రా, నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నేను పంపిస్తాను నిన్ను. వితౌట్ రిలేషన్షిప్ దేర్ కెనాట్ బి మిషన్. దేవునితో సంబంధం లేకుండా దేవుని యొక్క ప్రేషిత ఆజ్ఞను మనము నిర్వర్తించలేము, మనం పరిపూర్ణం చేయలేం, దేవుని యొక్క ఉద్యమంలో మనం ఉండలేం. వీ నీడ్ టు రిలేట్ టు గాడ్ ఫస్ట్, రిలేట్ టు జీసస్ క్రైస్ట్ ఫస్ట్. అయితే ఇది ఎలా వర్తిస్తుంది చూడండి, బ్యూటిఫుల్గా మీకు చెప్తాను. 3 పాయింట్స్ తీసుకోండి. ఒక పాయింట్ మీరు ఎవరినైతే శిష్యులుగా చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి. 3వ పాయింట్ ఈ 2 పాయింట్లకు పైన ఉండేది త్రిభుజంలాగా, అది ఎవరో తెలుసా? యేసయ్య. అయితే యేసయ్యకి నీకు చక్కటి సంబంధం ఉన్నది. నీ ముందున్న వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకున్నావు. అయితే నువ్వు తిన్నగా ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళలేవు. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆ వ్యక్తి ముందు నీ దగ్గరికి రావాలి, నీ మీద ఒక నమ్మకం కుదరాలి, నువ్వు చెప్పే మాటలు వినాలి. అది 2 రోజులు వింటాడా, 2 సంవత్సరాలు వింటాడా, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కొంతమంది 2 నిమిషాల్లోనే నీ మాట నమ్మి యేసయ్య దగ్గరకు వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది 2-3 సంవత్సరాలు నిన్ను గమనించి అప్పుడు నువ్వు బోధించే యేసయ్య దగ్గరికి రావచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ హౌ మచ్ టైమ్ దట్ పర్సన్ హ్యాస్ కమ్ టు యూ, బట్ హీ హ్యాస్ టు కమ్ టు యూ ఫస్ట్. ఆయన ఫస్ట్ నీ దగ్గరికి రావాలి, ఆ తర్వాత నువ్వు చూపించే యేసయ్య దగ్గరికి రావాలి. యోహాన్కి శిష్యులు ఉండేవాళ్ళు, బాప్తిస్మిచ్చే యోహాన్కి. అయితే బాప్తిస్మిచ్చే యోహాను తన దగ్గరికి ఆ శిష్యులు పిలుచుకొని వచ్చి ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఇదిగో లోకపాపం మోసుకొని నువ్వు గొర్రెపిల్ల అని ఆ శిష్యుల్ని వాళ్ళకి అప్పగించాడు. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. దే మస్ట్ బి డ్రాన్ టు అస్ అండ్ ఫ్రమ్ అస్ టు ఫాదర్, టు జీసస్, టు గాడ్. అది మనం చూసేది. సో ఇది మొదటిది, ఇట్స్ ఎ రిలేషన్షిప్. రెండోది, ఇట్స్ ఎ వెరీ స్పెషల్ రిలేషన్షిప్.
చాలా ప్రత్యేకమైనటువంటి సంబంధం. ఇట్స్ ఎ లవ్ రిలేషన్షిప్ అని చెప్పాలి. అది ప్రేమతో కూడినటువంటి సంబంధం, జాబ్ ఓరియంటెడ్ కాదు. వాళ్ళు ఒక ప్రోడక్ట్గా చూడలేదు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో స్టూడెంట్స్ని చేర్పించుకుంటారు. ప్రతి స్టూడెంటు ఒక పరికరం లాగా చూస్తారు. వీడిని బట్టి నాకు ఇన్ని డబ్బులు వస్తాయి, ఇది వాళ్ళు చూసేటువంటిది. వాళ్ళని కష్టపడి చదివిపిస్తారు. ఎందుకు చదివిపిస్తారు? వాడికి ఎక్కువ మార్కులు వస్తే నాకు డబ్బులు వస్తాయి. అది ఒక మనీ ఓరియంటెడ్ లాగా ఉంటుంది. అయితే మనము మెంటరింగ్ చేసినప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ పర్పస్. ఒకే ఒక పర్పస్ ఉన్నది. ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం ఈ బిడ్డ జీవితంలో నెరవేరాలి. దట్స్ ఆల్. దేవుని ఉద్దేశం ఈ బిడ్డ జీవితంలో నెరవేరాలి. దానికోసం ప్రేమ పూరితంగా నేను ఏమైనా చేస్తాను. ఐ విల్ డూ ఎనీథింగ్. దట్స్ ద లవ్ రిలేషన్. ఆ ప్రేమపూరితమైన సంబంధం. యేసుప్రభు వారు అలాంటి సంబంధం కలిగి ఉన్నాడా? చూడండి, ఈ వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుంచి, ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోర్చు వెలుపల నిలిచి ఉండరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇప్పుడు ఎవ్రీ డీటెయిల్ ఎంత బాగుందో చూడండి. చెప్పేది ఒకడితో, చూపించేది శిష్యుల్ని చూపించి ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా తల్లి, నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును నా సహోదరి అని నా తల్లియు అనెను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా? ఐ లవ్ దీస్ పీపుల్ మోర్. నేను వీరిని ఎక్కువ ప్రేమిస్తున్నాను. అది ఆయన చెప్తున్నటువంటి మాట. నువ్వు ఎవరినైతే మెంటరింగ్ చేస్తున్నావో, ఎవరినైతే ప్రభువులో పెంచాలి అని చూస్తున్నావో, యూ నీడ్ టు హ్యావ్ దట్ లవ్ రిలేషన్ విత్ దెమ్. లవ్ రిలేషన్ అన్నప్పుడు నేను ఇందాకే చాలా క్లియర్గా చెప్పాను, ఇట్స్ ద సేమ్ జెండర్. ఒక గే గాను ఒక లెస్బియన్ గాను కాదు. ఆ క్లారిటీ ఎందుకు ఇస్తున్నాను అని అంటే కనుక, ఇట్స్ హోలీ, పవిత్రమైంది, ఇట్స్ ఇంటెన్షనల్, ఉద్దేశపూరితమైంది, ఇట్స్ పర్పస్ఫుల్. దేవుని చిత్తము ఈ బిడ్డ జీవితంలో జరగాలి అని. ఎప్పుడైతే ఆ ప్రేమపూరితమైనటువంటి సంబంధం ఉంటుందో, ఆ ఉద్దేశపూరితమైనటువంటి సంబంధం ఉంటుందో, యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. వాళ్ళకి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువ సమయాన్ని శిష్యులకి ఇచ్చారు. 100 గంటలు యేసుప్రభు వారు బోధిస్తే దగ్గర 70 గంటలు ఈ 12 శిష్యులతోనే గడిపాడు ఆయన. 100 గంటల్లో 70 గంటలు వీళ్ళతోనే గడిపాడు. కేవలం 30 గంటలు మాత్రమే బయట జనాంగంతో ఎక్స్క్లూజివ్గా గడిపాడు ఆయన. ఎక్కువ శాతం బోధలు ఈ 12 మందికి చేశాడు ఆయన. హీ ఇన్వెస్టెడ్ ఎ లాట్ ఆన్ దీస్ పీపుల్. ఎక్కువ సమయం వీరి మీద ఆయన వెచ్చించడానికి ఇష్టపడ్డాడు. కాన్సన్ట్రేట్. కాబట్టి మనం కూడా మనకున్నటువంటి ఆ యొక్క సమయాన్ని ఎక్కువ ఈ వీళ్ళకి కేటాయించడానికి ప్రయత్నం చేయాలి. మొదట ఆయన సంబంధం ఏర్పరచుకున్నాడు. రెండోది వాళ్ళని ప్రేమించాడు. మూడోది వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు, ఎక్కువ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాడు. నెక్స్ట్ హీ కమ్యూనికేటెడ్ మోర్ విత్ దెమ్. వాళ్ళతో ఎక్కువ విషయాలు చెప్పాడు. ఎక్కువ విషయాలు, బయట వాళ్ళకంటే ఎక్కువ విషయాలు చెప్పడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఉదాహరణకి వాళ్ళ మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించాడు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వ్యక్తిగతంగా తీర్చడానికి ప్రయత్నం చేశాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 24 నుంచి 28 వచ్చిన దాకా ఉన్న భాగాన్ని మనము చూద్దాం. యోహాను యాకోబు వాళ్ళ తల్లి వచ్చి రైట్ సైడు లెఫ్ట్ సైడు మా అబ్బాయిలకి ఇద్దరికి పొజిషన్ ఇస్తావంటే యేసుప్రభు వారు చెప్పడం మొదలుపెట్టారు. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఈ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, గుర్తుపెట్టుకోండి, హీ కాల్డ్ దెమ్, అన్యజనులో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయదిరనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదిరనియు మీకు తెలియను. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు మీ పరిచారికుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. ఇది స్పెషల్ కమ్యూనికేషన్. దగ్గరికి పిలిచి చెప్పాడు. ఎందుకు చెప్పున్నాడో తెలుసా?
ఈ మాటలు అందరికీ చెప్పితే అర్థం కాకపోవచ్చు. ఈరోజు ఇది యూట్యూబ్ లైవ్ పెడుతున్నప్పుడు కూడా నాకున్నటువంటి చిన్న భయం ఇదే. ఇది పబ్లిక్గా టీచ్ చేయాల్సిందా? ఇది పబ్లిక్గా అందరూ వినాల్సిందా? దట్ వాజ్ మై క్వశ్చన్. ఎందుకనంటే దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్, కొన్ని విషయాలు ఉన్నాయి యేసయ్య ప్రత్యేకంగా వాళ్ళకి మాత్రమే బోధించడానికి ఇష్టపడ్డాడు. 4 గోళ్ల మధ్యన జరగాల్సినవి కొన్ని ఉన్నాయి, పబ్లిక్గా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ కమ్యూనికేషన్. అది ప్రత్యేకమైనటువంటి విషయం, ప్రత్యేకంగా బోధించటం అనేది అక్కడ మనం చూస్తున్నాం. ఈ మాటలు కూడా నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒకవేళ బయట ఉన్న వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే కనుక ఐ కెన్ క్లియర్లీ టెల్ లైక్ దిస్, నువ్వు 1వ క్లాస్ పాస్ అవ్వలేదు కాబట్టి 5వ క్లాస్ విషయాలు నీకు అర్థం కావు అని నేను చెప్పగలుగుతాను. ఐ కెన్ సే దాట్. ఎందుకనంటే ఈ పాఠం ఎవడు నేర్చుకుంటాడు? ఎవడైనా నాయకుడు అవ్వాలంటే కనుక పాదాల దగ్గర ఉండాలి అంటే ఎవడరా చెప్పింది అని అంటాడు. ఎవడరా చెప్పింది? పైన ఉండాలి కానీ కింద ఉండటం ఏంటా అని. అయితే ఇది యేసు ప్రభులో ఉన్నవాడికి అర్థమవుతుంది, ఇది ఈ స్థాయికి వచ్చిన వాడికి అర్థమవుతుంది. క్రైస్తవ నాయకత్వం అనేది సేవకుల దృక్పథం, సేవా దృక్పథం. ఇట్ ఈస్ సర్వెంట్హుడ్, నాట్ లీడర్షిప్. పైనుండి జరిగేది కాదు, కింద నుండి చేసేది. అది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము నేర్చుకున్నటువంటి విషయాలు, ఆయన సంబంధం ప్రేమతో చేశాడు, ప్రత్యేకంగా సమయాన్ని ఇచ్చాడు, ప్రత్యేకమైనటువంటి విషయాలు వాళ్ళకి బోధించాడు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు. ట్రాన్స్పరెంట్గా యేసుప్రభు వారు రండి నన్ను చూడండి అని అన్నాడు. చాలా దగ్గర నుంచి ఆయన్ని గమనించడం మొదలుపెట్టారు. ఆయన దగ్గర నుంచి గమనించారు కాబట్టి యేసుప్రభు వారు కోరుకున్నది ఏంటి తెలుసా? మీరు నన్ను చూడండి, మీకు ఏమన్నా డౌట్ వచ్చిందా నన్ను అడగండి, మీకు ఏమన్నా క్లారిటీ కావాలా నన్ను అడగండి. హీ షోడ్ దెమ్ హిమ్సెల్ఫ్, తన్ను తాను చూపించాడు. ఆ ప్రక్రియలో జరిగినదే ఒకటి చూపిస్తాను మీకు, చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. యేసయ్య హీ వాంటెడ్ దెమ్ టు రైజ్ దట్ క్వశ్చన్. కాబట్టి పక్కకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే పలుమార్లు చూసి ఉంటారు. చూసి, యేసయ్య నువ్వు ప్రతిసారి పక్కకెళ్ళి ఏదో ప్రార్థన చేస్తూ ఉన్నావు, తండ్రితో మాట్లాడుతూ ఉన్నావు, అది ఎలాగ చేయాలో మాకు నేర్పించవా? యోహాన్ నేర్పించాడు, మాకు నేర్పించవా అని అడిగాడు. హీ అలౌడ్ దెమ్ టు సీ. దట్స్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ ఉన్నది కదా అని ప్రతిదీ చెప్పేమని అడగట్లేదు. దేర్ మస్ట్ బి విజ్డమ్, జ్ఞానం ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ఎంత మట్టుకైతే బహిర్గతం చేయాలో అంత మట్టుకు బహిర్గతం చేయాలి, ఎంత మట్టుకు పారదర్శకత ఉండాలో అంత మట్టుకు ఉండాలి. ఏదైతే అవసరం లేదో దాన్ని ఆపేయాలి, ఏదైతే మనకి మాత్రమే చెందిందో అది మనం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పలు సమయాల్లో ఆయన పబ్లిక్గా ప్రార్థన చేశాడు. బట్ దెర్ ఆర్ అకేషన్స్ వేర్ హీ గేవ్ ఎ ప్రైవేట్ టైం టు హిమ్సెల్ఫ్. తాను ప్రైవేట్ టైం ఇచ్చాడు. ఉదాహరణకి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పాను. మీరు ఆలోచించండి, ఇంత వివరణ ఎందుకు ఇచ్చాడు? ఆయన కనబడకుండా వెళ్ళిపోయాడు. హీ మైట్ హ్యావ్ ట్రావెల్డ్ సమ్ డిస్టెన్స్, హీ మైట్ హ్యావ్ హిడెన్ హిమ్సెల్ఫ్. ఎందుకని? తండ్రితో ఏకాంతంగా గడపాలి అని ఇష్టపడ్డాడు కాబట్టి. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ నీడ్ టు రివీల్. కొన్ని విషయాలు ట్రాన్స్పరెంట్గా చెప్పాలి. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ షుడ్ బి ప్రైవేట్. మీరు నన్ను ఏది ప్రైవేట్ ఉండాలి సార్, ఏది పబ్లిక్ ఉండాలి సార్ అని అడుక్కుంటూ వస్తే కనుక నేను ఒక మాట చెప్తాను, నువ్వు దేవుడితో ఉండాల్సిన విధంగా లేవు అని. ఇది దేవుడు నీకు బయలుపరుస్తాడు. బట్ ఐఎమ్ ఓన్లీ గివింగ్ యూ ఎ ఫ్రేమ్వర్క్. ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తున్నాను. ఆ ఫ్రేమ్వర్క్ ఉంటే కనుక మనం ఓకే, ఆయన చెప్పాడు, వాక్యములు ఇలా ఉంది, సో నో ప్రాబ్లం. కొన్ని దాచొచ్చు అనమాట, మనం కొన్ని చెప్పాలన్నమాట. మనం యూ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సూడో గిల్ట్ ఉండకుండా ఉండటానికి ఇది మీకు చెప్తున్నాను. మీలో కొంతమందికి ఈ అనుమానం రావచ్చు, ఏది మాకు చెప్పకపోతే ఇంకెందుకు నువ్వు మాట్లాడతావు, ఆ పరిశుద్ధాత్మలే మాకు బోధిస్తాడులే అని మీరు అంటూ ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు చాలా బోధించి ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడులే. పరిశుద్ధాత్ముడు వచ్చి నేర్పిస్తాడుగా, నువ్వెందుకు వాగడం అని అన్నారా?
అనలేదు. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ టు టీచ్. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. యు అండర్స్టాండ్ నౌ? కొన్ని విషయాలు బోధకులు బోధించాలి, కొన్ని విషయాలు నువ్వు పరిశుద్ధాత్ముడి దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి. అందుకని బోధించాల్సిన నేను చెప్తున్నాను. ఏదైతే నేను బోధించలేనో నేను బోధించలేను, అది నువ్వు పరిశుద్ధాత్ముడు డిసైడ్ చేసుకోవాల్సింది. అవి నీకు విడిచిపెడుతున్నాను, అయితే అవి నువ్వు తెలుసుకోవాల్సింది. అయితే ఆయన ఎప్పుడు కూడా శిష్యులకి అందుబాటులో ఉన్నాడు, ఎప్పుడు కూడా శిష్యులకి అందుబాటులో ఉన్నాడు. నాకు అర్థమైంది ఆయన 3 విషయాలలో ఆయన అందుబాటులో ఉన్నాడు. నేను ఒక ఎలిట్రేషన్తో రాశాను. ఏమన్నా తెలుసా? ప్రొటెక్టివ్, పాజిటివ్, పునిటివ్, 3 పదాలు ఉపయోగించాను. 3 విషయాల్లో ఆయన అవైలబుల్గా ఉన్నాడు. ఎందుకంటే అసోసియేషన్లో ఇది అవసరం కాబట్టి, లవ్ రిలేషన్లో ఇది అవసరం కాబట్టి, నాకు బాగా అవసరమైనప్పుడు నువ్వు దగ్గర లేవు అనే మాట అనకూడదు కాబట్టి, ఫర్ 3 రీజన్స్ హీ వాజ్ అవైలబుల్ టు దెమ్. ఒకటి ప్రొటెక్టివ్, వాళ్ళని కాపాడటానికి. వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అది భౌతికంగా అయినప్పుడు, లేకపోతే వాగ్వివాదాల్లో అయినప్పుడు, 2 పరిస్థితుల్లో కూడా ఆయన తోడుగా ఉన్నాడు. ఉదాహరణకి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో వాళ్ళు సబ్బాతు దినాన్న ఆకలిగా ఉన్నది కదా అని ఏదో పైన ఉన్నటువంటి ఆ యొక్క తింటా ఉన్నారు, ప్యాడిని గోధుమ తింటా ఉంటే యూదా మత నాయకులు వీళ్ళు ఆదివారం తింటున్నారు అని అన్నాడు. అప్పుడు ఇమీడియట్గా యేసు ప్రభు వారి సీన్లోకి వచ్చి సబ్బాత్ దినాన్ని తింటున్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారి సీన్లోకి వచ్చి ప్రొటెక్ట్ చేశాడు, వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు. దెర్ ఆర్ అకేషన్స్ వేర్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ మెంటారీ. రెండోది ఆయన పాజిటివ్గా ఉన్నాడు, అప్రిషియేట్ చేశాడు. ఉదాహరణకి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. యూ హ్యావ్ ఎ డైరెక్ట్ రెవల్యూషన్ ఫ్రమ్ మై ఫాదర్. దట్స్ పాజిటివ్ పాయింట్ నెంబర్ 1. యూ సెడ్ రైట్, ఇట్స్ పాజిటివ్ పాయింట్ నెంబర్ 2. అయితే ఈ సత్యం మీద ఏమన్నాడు తెలుసా? నేను తర్వాత బండ మీద నేను దేవుని సంఘాన్ని కడతాను అని చెప్పాడు. హీ అప్రిషియేటెడ్. సో దిస్ ఈజ్ నెంబర్ 1 ప్రొటెక్టివ్, నెంబర్ 2 పాజిటివ్, నెంబర్ 3 ప్యూనిటివ్. ప్యూనిటివ్ అంటే ఏంటి తెలుసా? వాళ్ళని సరిచేయడానికి అభినందించాడు పేతుర్ని. అదే సందర్భంలో కొన్ని క్షణాల తర్వాత రెబ్యూక్ కూడా చేశాడు, తిట్టాడు కూడా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకుని అన్నావు. కొద్ది క్షణాల క్రితం ఏమన్నాడు తెలుసా? ఇది నీ తండ్రి బయలుపరిచాడు. ఇప్పుడేమన్నాడు తెలుసా? నువ్వు ఆలోచిస్తున్నావు. అంటే పేతురు ఎంత క్విక్గా షిఫ్ట్ అయిపోతాడో ఇక్కడ మనకి అర్థమవుతుంది. యేసు ప్రభు వారు 2 సందర్భాల్లో కూడా తప్పు చెప్పలేదు, కరెక్ట్గానే ఆయన చెప్పాడు. ఇప్పుడు దాకా ఎన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం? ఇది ఒక సంబంధానికి పిలుపు అని నేర్చుకున్నాం, ఇది ప్రేమ సంబంధం అని తెలుసుకున్నాం. ఆయన ఎక్కువ సమయాన్ని వెచ్చించాడు, ఎక్కువ విషయాలు వాళ్ళకి బోధించాడు, చాలా పారదర్శకత, ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వాళ్ళని దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు, వాళ్ళని పాజిటివ్గా అభినందించాడు. కరెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళని తిట్టడం కూడా జరిగింది. నెక్స్ట్, హీ ట్రస్టెడ్ దెమ్, దట్స్ వై హీ గేవ్ దెమ్ రెస్పాన్సిబిలిటీ. నమ్మకం కుదుర్చుకొని నెమ్మదిగా బాధ్యతలు ఇవ్వడం నేర్చుకోవాలి. ఆలోచించండి, ఇస్కరియోతు యోధాకి ఆయన ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి తెలుసా? ట్రెజరర్. ధనాన్నంతా నువ్వు చూసుకో అని అన్నాడు. దొంగోడికి తాళం చేయిలు ఇవ్వటం అంటే అదేనేమో. తెలివిగా చేశాడా ఆ పని నాకు తెలియదు, బట్ హీ డిడ్ ఎ వండర్ఫుల్ థింగ్. సో అక్కడ మనకి క్లెవర్నెస్ కనబడుతుంది. మనకి అంత తెలివితేటలు ఉండకపోవచ్చు, కానీ దేవుణ్ణి అడిగితే ఆయన మనకి విజ్డమ్ ఇస్తాడు, ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఆయన ఇవ్వటం అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను
ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చింది. అధికారం ఇవ్వడం అంటే మామూలు అనుకున్నారా? ఇప్పుడు ఇందాక నేను బిగినింగ్లో చూస్తూ ఉన్నాను, శ్యామ్ సుకుమార్ అన్న ఎవరన్నా లోన్కి ఎంటర్ అవుతుంటే ఆయనకి తెలియనటువంటి వాళ్ళు అయితే కనుక అడుగుతున్నాడు, ఎవరు సార్ మీరు, ఎవరు సార్ మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు త్వరగా చెప్పండి, లేకపోతే కనుక నేను మిమ్మల్ని రిజెక్ట్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు ఆయన. ఎందుకనంటే టు గివ్ ఎంట్రీ ఇన్ టు దిస్ ఛానల్, ఈ యొక్క ఛానల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఐ మస్ట్ ట్రస్ట్ యూ, నేను నమ్మాలి. ఇఫ్ ఐ డోంట్ ట్రస్ట్ యూ ఐ కెనాట్ అలవ్ యూ. సో ఇక్కడ ఎలో కాదు, అధికారమే ఇచ్చేశాడు. ఎంత ట్రస్ట్ చేస్తే ఆయన అంత అధికారం ఇస్తాడు. అదే 10వ అధ్యాయం 5వ వచనం, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకొడి, సమరయులు ఏ పట్టణంలో నేను అన్యజనులు లేకపోతే సమరయులు ఉన్నటువంటి పట్టణంలోకి వెళ్ళకుడు, కానీ ఇశ్రాయేలీల వంశంలోనే నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇది ఆయన చెప్పినటువంటి మాట. ఎలాంటి దేవుని వాక్యాన్ని బోధించండి, స్వస్థపరచండి అని. చిన్న మాట చెప్తున్నాను, యేసుప్రభు వారు అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దన్నాడండి? యేసుప్రభు వారు అన్యుల దగ్గరికి వెళ్ళొద్దన్నాడండి. ఈ వచనాన్ని అసందర్భంగా బయట కోట్ చేస్తూ ఉంటారు. ఎందుకు కోట్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. ఈ టైంలో గవర్నమెంట్ వాళ్ళు బయటికి వెళ్ళొద్దురా అని అన్నారు. రేపు పొద్దున్న గవర్నమెంట్ వాళ్ళు లాక్డౌన్ తీసేసిన తర్వాత బడి మానేసి, ఎందుకు బడి మానేసేవారు అంటే, మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా సార్ బయటికి వెళ్ళొద్దని, అందుకే రావట్లేదని. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద చచ్చిపోలేదు, సర్వలోకానికి సువార్త అందించబడలేదు, కాబట్టి ఈ సువార్త బయట వాళ్ళకి వెళ్ళొద్దు. ఇది లోన్ ఉన్న వాళ్ళకే, ఇది విదిన్ ది వాల్స్ జరగాల్సింది. అది పబ్లిక్ అయ్యేటువంటి దినం ఒకటి ఉంది, అప్పుడు పబ్లిక్ చేయండి, ఇప్పుడు వద్దు. సో నిషేధాలు ఉన్నటువంటి సమయం అది, అందుకని ఆయన బయటకు వెళ్ళొద్దు అన్నాడు. బట్ హీ గేవ్ అథారిటీ. ఓకే, జస్ట్ క్లారిటీ కోసం ఈ మాట చెప్పాను. హీ గేవ్ అథారిటీ. ఆయన అధికారం ఇచ్చి ఆయన నమ్మాడు, అది ఆయన చేసింది. తర్వాత హీ వాజ్ ప్రాక్టికల్ అండ్ డెమాన్స్ట్రేటివ్. ప్రాక్టికల్ అండ్ డెమాన్స్ట్రేటివ్ అంటే ఏంటి తెలుసా? చాలా విషయాలు ఆయన వాళ్ళను కూడా దాంట్లో చొరవ తీసుకునేటట్లు చేసి నేర్పించాడు. ఉదాహరణకి చెప్తాను చూడండి. 5 రొట్లు 2 చేపలు విషయంలో ఆ సన్నివేశంలో జరిగినటువంటి ఆరంభ ప్రక్రియ చూస్తే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయాడు, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపిమేయమని చెప్పాను. యేసు వారి వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పాను. యేసు ప్రభు శిష్యులకి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ దగ్గర సొంతగా డబ్బులే ఉండవే. వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో యేసు ప్రభు దగ్గర తెలీదా? వాళ్ళకి ఎంత సామర్థ్యత ఉందో తెలీదా? కానీ యేసు ప్రభు వారు ఎందుకు అలాగా అడిగాడు? వై డిడ్ హీ ఆస్క్? హీ వాంటెడ్ దెమ్ టు ఇన్వాల్వ్. వాళ్ళని కూడా నేర్చుకోవాలి అని ఆశపడ్డాడు. కాబట్టి ఆ విధంగా ప్రాక్టికల్గా ఆయన చేసి చూపించాడు. అన్నిటికంటే అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ అండ్ డెమాన్స్ట్రేటివ్. డెమాన్స్ట్రేట్ అంటే ఆయన చేసి చూపించాడు. ఇట్స్ నాట్ ఎ క్లాస్ రూమ్, ఇట్స్ ఎ ల్యాబొరేటరీ. అది క్లాస్ రూమ్లో బోధించినట్లు కాదు, నేను చేసేది బోధ, అర్థమైందా? కానీ యేసు ప్రభు వారు అలా చేయలా, ఆయన యాక్షన్ చేసి చూపించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం, ఆయన ఒక బేసిన్ తీసుకొని నడుంకి తువాలు కట్టుకొని ఒక్కొక్క శిష్యుని పిలిచి కాళ్ళు కడిగేయటం మొదలుపెట్టాడు. దట్స్ డెమాన్స్ట్రేటివ్, దట్స్ ప్రాక్టికల్. ఆయన చేసి చూపించాడు. నేను చేసినట్లు మీరు కూడా చేయండి అని అంటూ ఉన్నాడు. చాలా డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు ప్రాక్టికల్గా. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. వై డిడ్ హి టెల్ దెమ్? వేస్ట్ చేయటం అనేది నాకు ఇష్టం లేదు. యూ షుడ్ లెర్న్ దట్. పని అయిపోయింది కదా అని వెళ్ళిపోవటం కాదు. మనం జంతువులం కాదు నా పని అయిపోయిందని తినిన దాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి. వీ నో హౌ మచ్ వీ క్యాన్ ఈట్, వీ నో హౌ మచ్ వీ వాంట్. వేస్టేజ్ అనేది అన్క్రిస్టియన్, క్రైస్తవత్వానికి వ్యతిరేకమైంది అనేటువంటి విషయం. దీంతో మనకి సెకండ్ పాయింట్ అసోసియేషన్ అయిపోయింది. ద కోర్స్ అనే దాంట్లో మొదట ఇన్కార్నేషన్ చూసాం, రెండోది ఐడెంటిఫికేషన్ చూసాం, మూడోది సెలక్షన్ చూసాం, నాలుగోది అసోసియేషన్ చూసాం. ఇప్పుడు చివరిది ద లాస్ట్ పాయింట్ సూపర్విజన్.
సూపర్విజన్ అంటే మనము వాళ్ళకి ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత మనము చేతులు కట్టుకొని చూడటం మొదలు పెట్టాలి. అబ్జర్వేషన్ అనేది బాగుండాలి. ఏం చేస్తే వీళ్ళు బాగవుతారు, ఏం చేస్తే బాగుంటుంది, అబ్జర్వేషన్ అనేది బాధ్యతలోకి పెట్టకముందు ఉంటుంది, బాధ్యతలో పెట్టిన తర్వాత కూడా ఉంటుంది. ఉదాహరణకి దీన్ని మనం పౌలు జీవితం నుంచి బాగా నేర్చుకుంటాం. ఎందుకనంటే అక్కడ ఆ మెంటరింగ్ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి ముందు, పునరుద్ధానుడై వెళ్ళిపోవడానికి ముందు శిష్యులతో గడిపాడు. ఆ తర్వాత ఆ బాధ్యత అంతా పరిశుద్ధాత్ముడు తీసుకున్నాడు. అర్థమైందా? యేసయ్య అయినా పరిశుద్ధాత్ముడైనా మనం ఈ కోణంలో చూస్తే కనుక ఒకటే. కానీ ఇక్కడ మనకు బాగా అర్థం అవడానికి పౌలు భక్తుడిని ఎలాగా నేను తీసుకున్నానంటే, పౌలు భక్తుడు తిమోతిని దగ్గరికి తీసుకున్నాడు. తిమోతికి తర్బీదు ఇవ్వడం మొదలుపెట్టాడు. తిమోతిని గమనించాడు. తనకున్నటువంటి తలాంతులేంటి, తనకున్నటువంటి వరాలేంటి, తనకున్నటువంటి అనుభవాలేంటి, తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఆయనకి తెలుసు. తిమోతికి రాసిన పత్రికలో చెప్తున్నాడు, మీ అమ్మ దగ్గర నుంచి విన్నావు, మీ అవ్వ దగ్గర నుంచి విన్నావు, నిన్ను పిలిచినప్పుడు నీ మీద చేతులేసి ప్రార్థన చేసినప్పుడు ప్రవచనాత్మకంగా నీ గురించి చెప్పినటువంటి విషయాలు నాకు తెలుసు. ఐ నో హూ యు ఆర్. హీ అబ్జర్వ్డ్ బిఫోర్. ఆ తర్వాత నెమ్మదిగా పరిచర్యకు పంపించాడు, తెస్సలోనిక పంపించాడు, ఎఫెసుకు పంపించాడు. ఆ సంఘ పరిస్థితుల్లో తిమోతి వ్యవహరించేటువంటి విధానం తెలుసు. ఆ వ్యవహారాల్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఆయన సలహా ఇవ్వటం మొదలుపెట్టాడు. దిస్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ సూపర్విజన్. ఆయన తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఆ సలహాలు ఎక్కువ కనబడతా ఉంటాయి, ఆ హెచ్చరికలు ఎక్కువ కనబడతా ఉంటాయి. నువ్వు ఫ్రీక్వెంట్గా సిక్ అవుతున్నావు, జాగ్రత్త. నువ్వు చాలా బలహీనమవుతున్నావు, జాగ్రత్త. చాలా తప్పుడు బాధలు బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు, టెన్షన్ పడకుండా ఎలా ఉండాలి నువ్వు. బహుశా టెన్షన్ పడే గుణం ఉందేమో, నువ్వు చిన్నోడివి, ప్రజలు నిన్ను తక్కువ చూడకుండా ఉండటానికి నువ్వు ఎక్కడ ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించు. హీ అబ్జర్వ్డ్ అండ్ గేవ్ హిమ్ సజెషన్స్. అది చాలా స్పష్టంగా మనము గమనించగలుగుతాం. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి ఈ మాటను మనం చూద్దాం. ఈ హేతు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అర్థమైందా? మేము చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు డిఫైన్ అయింది, యు ఆర్ కాల్డ్ టు బి ఎ పాస్టర్ అని అర్థమైంది, యు హ్యావ్ దిస్ గిఫ్ట్ అని. కాబట్టి అది ప్రజ్వలింప చేయి అంటే లెట్ ఇట్ గ్లో, అది ఎదగాలి, అది వ్యాప్తి చెందాలి. అది పౌలు భక్తుడు చెప్తున్నాడు. దట్ కేమ్ త్రూ అబ్జర్వేషన్ తర్వాత ఇన్స్ట్రక్షన్ వస్తుంది. గమనించాను దాన్ని బట్టి మనము సలహాలు ఇవ్వడం మొదలు పెడతాం. ఆ తర్వాత పౌలు భక్తుడు ఇన్స్పిరేషన్గా తన్ను తానే పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అల్టిమేట్లీ మనం ఎవరినైతే తర్బీదు చేస్తున్నామో వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఎవరవుతారో తెలుసా? మనం అవ్వాలి. వీ హ్యావ్ టు ఇన్స్పైర్ దెమ్. పౌలు భక్తుడు అదే పని చేస్తున్నాడు. పౌలు తిమోతికి రాసినటువంటి 2వ ఉత్తరంలో ఎక్కువ ఇన్స్పిరేషన్ ఉంటుంది. నేను సంఖ్యల్లో ఉన్నాను కానీ సువార్త సంఖ్యలో లేదు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకో. రేపు పొద్దున్న నేను జైల్లో పెడతారేమో, డోంట్ వరీ, గాస్పుల్ షుడ్ గో ఆన్. నేను ఇప్పుడు చచ్చిపోవడానికి వెళ్తున్నాను, నా యొక్క పరుగు తుదముట్టించాను, నా విశ్వాసాన్ని చివరి వరకు కాపాడాను. లెట్ దిస్ బీ యువర్ ఇన్స్పిరేషన్. అది నీకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. లెట్ దిస్ ఛాలెంజ్ యూ. నీకు ఇది సవాలుగా మారాలి. అల్టిమేట్గా మన లైఫ్, మన జీవితం సవాలు చేసేటువంటి విధంగా ఉండాలి. సో వీ నీడ్ టు బి అ మోడల్. ఒక అద్భుతమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితం జీవించగలగాలి. ఎ మెంటార్ ఈజ్ అ మోడల్. నువ్వు ఇంకొక వ్యక్తిని నువ్వు శిష్యుడిగా తర్బీదు చేయాలంటే గురువు అనిపించుకోవడానికి నీలో ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ యువర్ ఎబిలిటీస్, నీ యొక్క సామర్థ్యతల గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ యువర్ టాలెంట్స్, నీ యొక్క తలాంతుల గురించి మాట్లాడలేదు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్, నీ యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను ఒక వ్యక్తి గురించి మీతో చెప్పాలి. డిఎల్ మూడీ అనేటువంటి వ్యక్తి 9వ క్లాస్ దాకా చదువుకున్నాడు. ఆయన మూడీ చర్చ్కి షికాగోలో పాస్టర్గా ఉంటూ ఉన్నాడు. ఆయన తర్వాత నెక్స్ట్ పాస్టర్ అయ్యింది ఎవరో తెలుసా? ఆర్ఏ టోరే అనేటువంటి ఆయన పెద్ద విద్య చదివినటువంటి ఆయన పట్టభద్రుడు. 9వ క్లాస్ చదివిన పాస్టర్ తర్వాత పిహెచ్డి చేసిన వాడు పాస్టర్ అయ్యాడు. కానీ ఆర్ఏ టోరే తన యొక్క మాటల్లో కానీ తన యొక్క ఆలోచనలు కానీ ఎప్పుడే ఉంటాడు తెలుసా? ఐ లుక్అప్ టు డిఎల్ మూడీ. ఫర్ వాట్?
ఫర్ హిజ్ ప్యాషన్, ఫర్ హిజ్ లైఫ్ స్టైల్, ఫర్ హిజ్ క్యారెక్టర్. తన యొక్క జీవితం, తన యొక్క ఆశ, తన యొక్క తపన, తన యొక్క సువార్త కోసం ప్రజ్వలింపబడాలనేటువంటి తపన నన్నెప్పుడు ఆయన్ని పైకి చూసేదిగా ఉంటుంది. మై ఫ్రెండ్స్, ఇస్ దర్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ వేర్ పీపుల్ క్యాన్ లుక్ అప్ టు యూ? నిన్ను పైకెత్తి తలెత్తి చూడగలిగేటువంటి ఆ విధమైనటువంటి జీవితం ఉన్నదా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్, యూ కాంట్ బి ఎ మెంటర్. యూ నీడ్ టు బిల్డ్ అప్ యువర్ క్యారెక్టర్. దెన్ యూ కెన్ స్టార్ట్ దిస్ కెరీర్ ఆఫ్ మెంటరింగ్. క్లిఫ్ రిచర్డ్స్ అనేటువంటి ఆయన బిల్లీ గ్రామ్స్ క్రూసైడ్స్లో ఒక పాట పాడాడు. ఏమన్నాడంటే ఆ పాట, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఎవరో ఒకటి ప్రభావంలో ఉంటారు. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్, ఎవరో ఒకటి ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాం. అది ఎవడో నాకు తెలియదు. సినిమా యాక్టరా, లేకపోతే ఆటగాడా, లేకపోతే ఒక ఎకనామిస్టా, ఒక పాటగాడా, ఎవరో ఒకడు. యూ హ్యావ్ టు బీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంబడి. వితౌట్ దట్ ఇన్ఫ్లుయెన్స్ యూ కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క ప్రపంచంలో జీవించలేం. అయితే బిల్లీ గ్రామ్ గారు దాన్ని ఆధారంగా చేసుకొని ఏమంటాడు తెలుసా? గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ క్యాన్ బీ దట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఏజెంట్స్. దేవుడు అలాగా ప్రభావితం చేయగలిగేటువంటి వారధులు, సారథులు, ఏజెంట్స్, ప్రతినిధుల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. గిద్యోన్ 300 మందితో 130,000 మంది మిద్యానీయుల్ని గెలుచుకోగలిగాడు. అదేవిధంగా దేవుడు కూడా కోరుకుంటుంది తెలుసా? ఐ వాంట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్. ప్రభావితమైన జీవితం జీవించగలిగేవాళ్ళు, ఇతరులను ప్రభావితం చేసేటువంటి వాళ్ళు. ఐ వాంట్ సమ్ పీపుల్. అండ్ క్యాన్ యూ బీ దట్ పర్సన్? ఆ వ్యక్తిగా నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? మై ఫ్రెండ్స్, ఆ యొక్క వ్యక్తిగా ఉండటానికి నువ్వు చేయాలి అనుకుంటే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ 2 or 3 people. 2 or 3 people. దట్స్ కాల్డ్ మెంటరింగ్. క్లోజెస్ట్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు నిన్ను గమనించాలి. నీ లైఫ్ని అన్ని యాంగిల్స్లో చూడాలి. దెన్ దే మస్ట్ సే, అప్పుడు వాళ్ళు చెప్పాలి, దిస్ మ్యాన్ ఐ షుడ్ ఇమిటేట్, దిస్ ఉమెన్ ఐ షుడ్ ఇమిటేట్. ఈ అబ్బాయిని, ఈ అమ్మాయిని, ఈ తండ్రిని, ఈ తల్లిని నేను అనుకరించాలి. క్యాన్ వి లివ్ అప్ టు దట్ లైఫ్ స్టైల్? అలాంటి జీవన శైలి మనం కలిగి ఉండగలమా? గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సచ్ పీపుల్. అలాంటి వ్యక్తుల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. మై ఫ్రెండ్స్, ఈరోజు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ఒకవేళ 100 మంది కనుక ఈ మాటలు తమ జీవితంలో అనుకరించి ఆ 100 మంది ఒక ఇద్దరిని ఒక సంవత్సరం లోపల తమకలాగా ఒక ఆత్మీయ స్థాయికి తీసుకురావడానికి తరబీదు చేయగలిగితే వచ్చే సంవత్సరానికి 300 మంది అవుతారు. ఆ 300 మంది 2వ సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి 900 మంది అవుతారు. 3వ సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి 2700 మంది అవుతారు. మీకు అర్థమవుతుందా? హౌ ఫాస్ట్ ఇట్ గ్రోస్, హౌ ఫాస్ట్. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో 10% క్రైస్తవులలో, 10% విశ్వాసుల్లో 10% ఈ మెంటరింగ్ చేయగలిగితే, ఒక మహానుభావుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? 10 ఏళ్లలో ప్రపంచమంతటికి సువార్తను అందించే వాళ్ళం అవుతాం. 10 years. ఇట్ టేక్స్ ఓన్లీ 10 years. ఇట్ టేక్స్ ఓన్లీ 10 years. మనం చేయగలుగుతాం. మై ఫ్రెండ్స్, ఫర్గెట్ అబౌట్ అదర్స్, బట్ క్యాన్ వీ డూ? మనం ఒక్కళ్ళమైనా చేయటానికి ఇష్టపడగలుగుతామా? మనం ఒక్కళ్ళమైనా జీవించడానికి ఇష్టపడతామా? ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్. ఐఎమ్ సో సారీ, బట్ ఐ లైక్ దిస్ స్టోరీ. ఈ స్టోరీ నాకు నచ్చింది, అందుకే ఇది నేను చెప్పి నేను ముగిస్తాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ ఫర్గాట్ ద పర్సన్స్ నేమ్. అతను ఒక సముద్ర తీరాన్న నడుచుకుంటూ వెళ్తున్నాడు. స్టార్ ఫిష్ అని ఉంటాయి, అవి ఆ నీళ్లతో పాటు కొట్టుకొని వచ్చి ఆ ఒడ్డు మీద ఉండిపోతున్నాయి. మళ్ళీ నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అవి వెనక్కి వెళ్ళిపోలేకపోతున్నాయి. అవి దారి తెలియక ఎండకి చచ్చిపోయే కొన్ని ఉన్నాయి, పక్షులకి ఆహారంగా మారిపోయే కొన్ని ఉన్నాయి. ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఆయన ఒక స్టార్ ఫిష్ని తీసుకెళ్ళి సముద్రంలో పెడుతున్నాడు. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తున్నాడు, ఒక స్టార్ ఫిష్ని తీసుకెళ్ళి సముద్రంలో పెడుతున్నాడు. ఒక ఆయన చూస్తూ, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, స్టార్ ఫిష్ని సముద్రంలో పెడుతున్నాను అని అన్నాడంట. అంటే అప్పుడు ఆయన ఒకసారి వెనక్కి తిప్పి చూసావా, కొన్ని వేలు ఉన్నాయి, కొన్ని వేలు, వాటినన్నిటిని రక్షించగలవా? ఎందుకయ్యా ఈ ప్రయత్నం అంటే, ఆయన ఏం పట్టించుకోకుండా మళ్ళీ ఇంకో స్టార్ ఫిష్ని నీళ్ళల్లో పెడితే
ఆ నీళ్ళల్లో అది ఈదుకుంటూ వెళ్తే అతను అన్నాడంట, వీటిని ఏం చేయలేకపోయాను, కనీసం దీన్ని ఒక్కదాన్నైనా చేశాను. అది నీళ్ళల్లో వెళ్ళిపోయింది. వీటిని ఏం చేయలేకపోయాను, కనీసం దీన్ని ఒక్కదాన్నైనా చేశాను. మై ఫ్రెండ్స్, మనం ప్రపంచాన్ని మార్చలేం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, వీ కెనాట్ చేంజ్ ద వరల్డ్. డోంట్ మేక్ దట్ స్టేట్మెంట్, ఐ విల్ చేంజ్ ద వరల్డ్. నో, యూ కెనాట్. యేసు ప్రభు అంతటి వాడే టు చేంజ్ ద వరల్డ్ హీ హ్యాడ్ టు డిపెండ్ ఆన్ డిసైపుల్స్. శిష్యుల మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు. యూ కెనాట్ చేంజ్ ద వరల్డ్, నువ్వు మార్చలేవు. బట్ యూ కెన్ డూ వన్ థింగ్, యూ కెన్ చేంజ్ అన్ ఇండివిజువల్. యూ కెన్ చేంజ్, యూ క్యాన్ బీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ చేంజింగ్ అన్ ఇండివిజువల్. కెన్ యూ బీ దాట్? చేంజ్ తీసుకొచ్చే వ్యక్తిగా నువ్వు ఉండగలవా? కెన్ యూ కమిట్ యువర్ సెల్ఫ్ టు దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్? అలాంటి జీవితానికి నువ్వు అప్పగించుకోగలవా? తలంచుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో ఒకవేళ 3 సెషన్స్ విన్నవాళ్ళు ఉన్నట్లయితే ప్రాబబ్లీ యూ మస్ట్ బి ఆల్రెడీ థింకింగ్, ఆలోచిస్తూ ఉండొచ్చు, నేను ఎవరిని శిష్యులుగా చెయ్యాలి, ఎవరిని నేను ఎక్కువ సమయాన్ని ఇచ్చి ఎక్కువ సమయాన్ని వెచ్చించి ప్రభువులో వాళ్ళని ఎదిగేటట్లు చేయాలి అనుకోని ఉండొచ్చు. బట్ లెట్ మీ గివ్ యూ అ కాషన్, డోంట్ థింక్ అబౌట్ మోర్ పీపుల్, మ్యాక్సిమం 5, అది కూడా ఎక్కువే. డోంట్ వరీ అబౌట్ ఎవ్రీబడి. ఆ 5 విషయంలో ప్రార్థన చేయి. యుఎస్ఐలో ఉన్నప్పుడు అప్పుడు ఒక కాన్సెప్ట్ ఉపయోగించారు, 1:1:3. ఒక సీనియర్ స్టూడెంట్ ఒక గ్రాడ్యుయేట్ కలిసి ఒక 3 స్టూడెంట్స్ని ప్రభు యొక్క శిష్యులుగా చేయాలి అని 1:3 డిసైప్లింగ్ అన్నారు దాన్ని. ఇట్స్ ఐడియల్, ఇట్స్ ప్రాక్టికల్. సో మేబీ యూ నీడ్ టు థింక్ లైక్ దాట్. ఆ విధంగా ఆలోచించాలి. దేవుడిని మనసులో ఎవరినైనా పెట్టాడేమో, పేరు పెట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేయి. దేవుడు ఎస్ అని నీ హృదయంలో అనిపించినట్లయితే చెప్పు, తమ్ముడు నేను నీతో కలిసి విశ్వాస ప్రయాణం చేయాలనుకుంటున్నాను, చెల్లి నేను నీతో కలిసి విశ్వాస ప్రయాణం చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు వర్క్ ఆన్ యూ, నీ మీద పని చేయాలనుకుంటున్నాను నేను, విల్ యూ అలౌ, షాల్ వి వర్క్ టుగెదర్? అడుగు, యు మస్ట్ వర్క్ ఆన్ దామ్. ఆ విధంగా వర్క్ చేయాలి. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మెంటరింగ్ అనేటువంటి యొక్క కాన్సెప్ట్, ఇట్స్ ఎ హ్యూజ్ వన్ ప్రభా. మాకున్నటువంటి సమయంలో చెప్పడానికి మీరు కృప చూపించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యాన్ని విన్నవాళ్ళు ప్రభా గురుతత్వంలో ఉండడానికి, శిష్యరకం అనేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ని, ఈ యొక్క ప్రక్రియను తమ యొక్క జీవన శైలిగా చేసుకోవడానికి కృప చూపించమని, ఈ వాక్యాన్ని బట్టి ప్రభా నీ రాజ్యం స్థాపించబడాలి, అనేక మంది నీ శిష్యులుగా తర్బీదు పొందాలి, నీ యొక్క రాకడకు ఈ ప్రపంచాన్ని సిద్ధపరచాలి ప్రభా. ఆ విధంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్.